తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పూర్తిగా దీక్ష తీసుకోవాలని అలాగే తపస్సును ఆచరించాలని ఎందుకు అనిపించింది మీకు? నాకెందుకో ఈ సంసారం మీద విరక్తి వస్తుందండి. తినబుద్ధి అంటే అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదు, నీళ్లు తాగబుద్ధి అవ్వట్లేదు. వ్యావహారికంగా ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు నాలో. మనకు పితృదోషాలు అనేవి ఉంటాయి కదా, వాటి శాపాలు మనకి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి, వాటి నుంచి విముక్తి పొందడం ఎలా? జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి తప్పకుండా పితృదోషాలు, పితృకర్మలు వస్తూ ఉంటాయి. ఎంత సుఖంగా ఉందామన్నా ఆ ఇంట్లో సుఖం ఉండదు, అశాంతి, ఏదో ఒక వంకతో అశాంతి. మీరు తపస్సు చేశారు కదా, అఘోరాలు కనిపిస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? నేను 2 times కుంభమేళ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను. ఒక అతను 750 సంవత్సరాలని, ఒక అతను 250 సంవత్సరాలని. మనం నమ్మము. మీ దినచర్య అసలు ఎలా ఉంటుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఆహార నియమాలు కానీ అసలు ఎలా ఉంటుంది? మేము పొద్దున్నే 3 గంటలకు లేస్తాం. అది 3 గంటలకు? ప్రతి ఒక్క యోగి ధర్మం అది. పొద్దు పొడవకన్నా ముందే నక్షత్రాలు ఉండగానే బ్రహ్మ గడియల్లో గంధర్వ వేళలో స్నానం చేసిన వాడు యోగి. అలాగే పడుకొని సూర్య భగవానుడు వచ్చి తనను లేపిన వాడు యోగి కాడు, భోగి. చాలామంది అదే పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటారు. నిజంగా జరుగుతుందా? అయితే ఇక్కడ పాపం చేసినోడు నరకానికి, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ అవసరం లేదు. రుద్రాక్ష ధరిస్తారంటారు కదా, దానివల్ల లాభాలు ఏంటి? రుద్రాక్ష ధరించిన వాళ్లకు 99% హార్ట్ అటాకులు రావు. బీపీ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి. ఆలోచన నియంత్రణను పొందుతాడు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది. మనలో చాలామందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు, ఏం చేయాలనే తపన ఉంటుంది. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. వారు ప్రత్యేకంగా 12 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తపస్సును ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొంది ఒక ఆశ్రమాన్ని ఇలా స్థాపించారు. అలాగే ఎంతోమంది భక్తులకు అమ్మవారి గురించి చెబుతూ వాళ్లకున్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేస్తున్నారు. వారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మరికొంతమంది యువకుల్ని కూడా ఇవాళ ఆహ్వానించాము. వారు తమకున్నటువంటి సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటామని వారు అడిగారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషం అండి మీరు మాకు సమయాన్ని కేటాయించినందుకు. అలాగే ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి, ప్రత్యేకించి అమ్మవారి గురించి తెలుసుకోవాలని అందులోనూ ఆసక్తి ఉంటుంది నాకు. అలాగే ఇక్కడున్న వీరందరికీ కూడా సందేహాలు ఉన్నాయి, అవి నివృత్తి చేస్తారని కోరుకుంటూ ముందుగా నా ప్రశ్న, మీ గురించి విన్నప్పుడండి అసలు అంటే ఇంత చిన్న వయసులో ప్రత్యేకించి ఇంత దీక్షా సంపన్నులు అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది అమ్మవారి అనుగ్రహం మీ పైన చాలా ఉందని అర్థమవుతుంది. ఆ విశేషాలు తెలియచేస్తారా? అమ్మవారి అనుగ్రహం అసలు ఎలా సిద్ధించింది, మీ తపస్సు కానీ మీ దీక్ష విషయాలు ప్రేక్షకులకు తెలియచేయండి. అంటే భక్తికి చిన్న పెద్ద తేడా లేదు. కరెక్ట్. మనకు ఆల్రెడీ ఈ విషయం అన్ని దానిలో అవగతం ఉంది. అదేంటంటే అమ్మ, ఒక చిన్న లో కాస్ట్ ఫ్యామిలీ, చాలా పేద కుటుంబం. అందరిలాగా నేను కూడా రోజువారీ కూలీగా వెళ్ళేవాడిని మహారాష్ట్రలో, ముంబై. సో నా వరకు నేను పని చేస్తూ ఉంటే నా 16వ ఏట నాకు ఆధ్యాత్మిక చింతన కలిగింది. ఒక గురువు గారిని చూడడం వల్ల వారి ఆదర్శం మేరకు నాకు ఈ జ్ఞానం వచ్చింది. బై బర్త్ నుంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండే, అంటే అది ఎరుకలోకి రావడానికి 16వ ఏట వచ్చింది. 16వ సంవత్సరం. ఎవ్రీ పర్సన్కి సమ్ సెట్టింగ్ టైం ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ఆఫ్ టైంలోనే ఆయన ఆదర్శవంతుడుగా మారడం జరుగుతూ ఉంటుంది, డిఫరెంట్ ఆఫ్ ప్రొఫెషన్స్లో. నేను 16వ ఏట వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఎరుక వచ్చింది నాకు. అప్పుడు నేను పోల్చుకోలేకపోయాను ఇది ఇదేనా అని. ఒక గురువు గారిని ఆశ్రయించాను. వారు చెప్పారు, నీకు కలిగిన ఈ అనుభవం దైవీ చింతన,
నీ జీవితం ఇది కాదు, నువ్వు ఇలా ఉండు. అది తెలుసుకోవచ్చా అండి, మీకు అనిపించింది ఏమిటి? అంటే ఒక తాపసి తన యొక్క అనుభవాలను కొన్ని ధర్మాలకు కట్టుబడి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమే, ఇది పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే అది గుప్త యోగ మర్మాలు అనమాట. అవి వారు చెప్పిన మేరకు నేను ఇట్లా ఆధ్యాత్మిక అంటే కంప్లీట్గా ఇట్లా మారడానికి అవకాశం వచ్చింది. అలా గురువు గారిని వారిని ఎలా కలిశారు మీరు? నేను పనిచేస్తూ ఉన్నాను జనరల్గా. వారి యొక్క ఆశ్రమం ముందే మేము పనిచేస్తున్నాం, రోడ్డు పని. ఒకరోజు వారి పల్లకి సేవ ఉండింది, పొద్దటిసానం పని చేసినాను. సాయంత్రం నా పని ముగించుకొని వారి దగ్గరికి వెళ్ళాను దర్శనం కోసం. నేను చెప్పాను నాకు ఇట్లా అనుభవాలు వస్తున్నాయండి అని. వారు చెప్పారు దాని వివరణ మొత్తం. మా అమ్మ నాన్న కూడా చెప్పారు, ఈ అబ్బాయితో మీరు పని చేయించకండి, ఈయన ఉండాల్సిన వే వేరు, ఈయన ఉండాల్సిన రూటు వేరు, ఈయనకు వస్తున్న దర్శనాలు సామాన్యులకు వచ్చేవి కావు, ఇది చాలా గొప్ప మహితాత్మమైనది. సో ఈయనతో మీరు పని చేయించుకుంటూ ఉంటే కూడా మీకు కొంచెం అరిష్టమే. ఆయన ఇంకో విధంగా చెప్పాడు, ఒక గోవును గడెం కొడితే ఎంత పాపమో ఈ అబ్బాయితో పని చేస్తే అంత పాపం, ఆయనను వదిలిపెట్టండి లోక కళ్యాణం కోసం అని చెప్పారు. వారు చెప్పిన ఉత్తర క్షణమే మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. ఇంకా ఎవరైతే నా అనుభవాలకు ఆజ్యం పోశారో వారి చేతనే మంత్రం తీసుకొని వారు అడిగారు నన్ను, నీకు ఏ దేవుడు అంటే ఇష్టము అంటే, నాకు అమ్మవారు అంటే ఇష్టం అండి, బై బర్త్ నుంచి నేను అమ్మవారు అంటే చాలా ఇష్టపడతాను, ఆమె పూజలు ఎక్కువ చేస్తుంటానని చెప్పారు. దేవీ నవారణ మంత్రం ఇచ్చారు, శక్తిపాతం చేశారు, అనుష్ఠాన పద్ధతి చెప్పారు, దీన్ని ఎలా వాడుకుంటే నువ్వు అంత గొప్పోడవు అవుతావని చెప్పారు. వారు చెప్పిన జ్ఞానం ప్రకారంగానే ఇంతవరకు ఇవన్నీ కూడా 16వ ఏట. ఆ తర్వాత అంటే పూర్తిగా దీక్ష తీసుకోవాలని, అలాగే తపస్సును ఆచరించాలని ఎందుకు అనిపించింది మీకు? ఎప్పుడు ఒక అతీతమైన ఆలోచన వచ్చింది నాకు. అంటే ఈ మానవ సమాజంలో ప్రతి ఒక్కరు ఉండాల్సిన ఈ జీవితానికి నేనెందుకు ఇలాగే ఉండాలి, ఈ జీవితంలాగే నేనెందుకు ఇలా ఉండాలి, అదొక వైరాగ్యంగా మారిపోయింది అప్పుడు నాకు. నేను అంటుంటే వారి దగ్గరికి వెళ్ళి, మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, నాకెందుకో ఈ సంసారం మీద విరక్తి వస్తుందండి, తినబుద్ధి అంటే అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదు, నీళ్లు తాగబుద్ధి అవ్వట్లేదు, వ్యావహారికంగా ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు నా లోపల. ప్రతి ఆదివారం సెలవు ఇచ్చేవాళ్ళు మాకు ముంబైలో. అందరు సినిమాలకు పోదాందా అంటే నాకేమో బుక్కులు చదవడానికి ఇష్టం ఉంటుంది, అమ్మవారి బొమ్మలు వేయడం, అలాగే ధ్యానంలో కూర్చోవడం, పూజలు చేయడం, ఇవి ఎందుకు వస్తున్నాయి నాకు, ఎంతసేపు ఉన్నా ఇటే వస్తుంది నావే అని వారిని అడిగితే వారు చెప్పారనమాట, ఈ సంవత్సరం నీకు దైవీ చింతనతో మమైక్యమైనటువంటి యోగం సంభవించినది, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు వారు నాకు. ఊరకే ఎక్కడ వెళ్ళిపోవాలండి, నాకు దిశానిర్దేశం లేదంటే ఆ మంత్రం ఇచ్చారు, అనుష్ఠాన పద్ధతి చెప్పారు, ఆ యోగ రహస్యాలు కొన్ని చెప్పారు వారు. వారు చెప్పిన జ్ఞానమే మహోధారంగా నేను స్వీకరించి ఇంతవరకు అదే అనుష్ఠానంలో కొనసాగుతూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2011 నుంచి 2008, 9, 10 వరకు ఒక అగామ్య గోచరంగా ఉన్నాను నేను. అప్పటి వరకే నా లోపల దైవీ కళలు ఉన్నాయి, తెలుసుకోలేకపోతున్నాను ఎందుకు ఇట్లా అవుతుంది నాకు, ఏంటి అందరు ఒకలాగా ఉన్నారు, నేను ఒకలాగున్నాను. ఇప్పుడు మా జీవితాలంటే ఎలా ఉంటాయంటే అమ్మ, పొద్దున్న లేసి స్నానాలు చేయరు, బొట్టు పెట్టుకోవడం కూడా తెలియదు. ఇప్పుడు కొంచెం మారారు లేండి, అప్పట్లో చాలా అంటే ఎలా అనాచారానికి దగ్గర ఉండేవాళ్ళు మా వాళ్ళందరూ. వాళ్ళందరూ అట్లా ఉంటే నేను ఎందుకు రోజు స్నానం చేయాలి, 2 పూటల స్నానం చేయాలి అట్లా అనిపించేది నాకు. స్నానం చేయకపోతే అసలు ఉండబుద్ధి అవ్వకుండే. 2 పూటలు బ్రష్ చేయాలా, శుచిగా మంచి ఉతికిన బట్టలు కట్టుకోవాలా, ఒక పరివర్తన వైపు నడుస్తుండే నా అడుగులన్నీ. అట్లా 11వ ఏట వారు కలవడం, వారి చేత జ్ఞానం తీసుకోవడం, అక్కడ నుంచి ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి వచ్చాను కంప్లీట్గా, పూర్తిగా. అప్పటి నుంచి ఆ ప్రయాణం అనేది. మీరు ఉండేది ఇవన్నీ ఎక్కడ స్వామి? ఇప్పుడు ఉండేది బిజ్వార గ్రామం, నారాయణపేట జిల్లా కొత్తగా అయింది. ఇంతకుముందు మహబూబ్ నగర్ ఉండేది. అక్కడ అంటే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారని విన్నాం. మా గురువు గారు అన్నారు, నేను ఇక్కడనే ఉండి మీ పాదసేవ చేస్తూ నా జన్మని ఇక్కడనే వదిలివేస్తానండి అన్నాను. వారు అన్నారు, నువ్వు పుట్టిన ఊళ్ళోనే నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు అక్కడి నుంచే జ్ఞాన ప్రచారం చేయాలా, నీ నుంచి ప్రపంచంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయన్నారు. నేను అనుకున్నాను, నాకేం తెలుసు, నేనేం అద్భుతం చేస్తాను, కనీసమైన బ్యాక్గ్రౌండ్ కూడా లేదు,
పెద్ద యోగాభ్యాసన మూలాలు కూడా నాకు తెలియవు. మీరు చదువుకున్నారండి? ఎంతవరకు చదువుకున్నారు? 5వ తరగతి చదివిన. ఆహా. ఆ. పేద కుటుంబం, అప్పుడు చదువులు కూడా పెద్ద అవగాహన లేదు మా వాళ్ళకు. వయసు వచ్చిందంటే పని చేయాలి, 10 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలంతే. అందరు అట్లే ఉన్నారు మా గ్రామంలో. వాళ్ళు అన్న తర్వాత దిక్కుతోచని పరిస్థితి, మీరు ఇక్కడ ఉండాల్సింది లేదు, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పారు మా గురువు గారు. అప్పటికప్పుడే ఊరు వచ్చేసాను 2011లో. వచ్చేసరికి ఊళ్ళో అంతా ఒక విధమైన అగామ్య గోచరం. మా పాతింట్లోనే ఒక మూలలో అమ్మవారిని నిలబెట్టుకొని అమ్మవారి ముందు రోజు ధ్యానం చేయడం, ఆకలి అనిపిస్తే తినడం, ధూపు అనిపిస్తే నీళ్ళు తాగడం, లేకపోతే అలాగే ఉండిపోవడం కంటిన్యూస్గా. ఇంకా అట్లా గడుస్తూ గడుస్తూ ఎవరో ఒక భక్తుడు నా గురించి విన్నాడు. ఒక బాల సన్యాసి అనుష్ఠానంలో ఉన్నాడని విన్నాడు. ఆయన వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే నేను బ్లెస్ చేశానంట. నాకైతే గుర్తుకు లేదు, ప్రామిస్. ఆయనకు సంవత్సరం తర్వాత మంచి జరిగిందని ఆయన వచ్చి ఒక 50 ఫీట్లు ఇట్లా చిన్న ఒక ఫ్లాట్ ఇప్పించాడు. ఆయననే స్థలం ఇప్పించాడు. అమ్మవారు అప్పటికే నాకు ధ్యానంలో చెప్తూ ఉండేది, సంసారికమైన కుటుంబంలో నన్ను పెట్టావు, ఇక్కడ నువ్వు చేసే తపస్సు చాలా ఉచ్చ స్థితికి వస్తున్నది, ఇక్కడి నుండి నన్ను తీసి బయట పెట్టు అని చెప్పేది. కొన్ని సిగ్నల్స్ ఇచ్చేవాడు. ఆ తల్లి నా ధ్యానంలో చెప్పిన 6 నెలలకి ఒక ఆయన వచ్చి నాకు స్థలం ఇప్పించడం, మళ్ళీ అమ్మవారిని పునః అక్కడ ప్రతిష్ఠ చేయడం 2011వ సంవత్సరంలో. అదొక అద్భుతం. మా గురువు గారు ఆనాడు ఆశీర్వదించింది 2011లో ఒక సాక్షాత్కారం అయింది. ప్రపంచంలోనే ఒక అద్భుతాన్ని నువ్వు ఆవిష్కరిస్తావన్నారు వారు. సాధువుల మహత్యం, ఋషుల వాక్కు సత్యమవుతుందని నేను ఎప్పుడో చదివాను. వారు అన్నది ఆ రోజు సత్యమైంది. ఏకకాలంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఒకే ముహూర్తంలో 52 రకాల మన్నులు తీసుకొని రావాలా, 7 జీవనదుల జలాలు తీసుకురావాలా. అదొక అద్భుతం. మానవ మాతృలు చేసేది కాదు అది. అసలు సాధ్యం కాదు కదా. ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత జగన్మాత వారి దూతలను పంపించి వాటన్నిటిని తీసుకురావడం, 52 రకాల దివ్యమైన మృత్తికలను ఏకనాభి యందు త్రిమాతలను ప్రతిష్ఠించడం యోగనాళి మీద. అది కూడా షడాధార ప్రతిష్ఠ. మీరు ఆగమశాస్త్ర పండితులను అడగండి, షడాధార ప్రతిష్ఠ ఎంత కష్టమో. నాటే జోక్ అది. మ్యాక్సిమం 18 మంది ఆచార్యులు కావాలి షడాధార ప్రతిష్ఠ చేయాలంటే. షడాధార ప్రతిష్ఠ జరిగిన దేవత లైవ్ గాడ్. మనం 100% ఉన్నట్టు. అది శాస్త్రీయత. ఇప్పట్లో చేయట్లేదు చాలామంది. అలా చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండానే ప్రతిష్ఠ జరగాల. అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత సూర్యకిరణాలతో 10 అఖండ జ్యోతులు వెలిగించాల సన్ రైజ్ తోటి. 2011లో వెలిగించిన జ్యోతులు ఇప్పటి వరకు 10 అఖండ జ్యోతులు మన పీఠంలో లైవ్గా వెలుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా కొండెక్కలేదు. అనుగ్రహం అమ్మవారిది. చూడొచ్చా అండి మేము? అందుకే మిమ్మల్ని మన ఆశ్రమానికి వచ్చే ఒకసారి తప్పకుండా వస్తాను. ముగ్గురమ్మలు ఒకే శరీరంలో ఉండడం అనేది లేదు ప్రపంచంలో. మ్యాక్సిమం మనకు ఆసేతు హిమాచల పర్యంతం మొత్తం మన సనాతన ధర్మం వ్యాప్తి చెందినంత వరకు శిలా విగ్రహాలు ప్రతిష్ఠ చేసినట్టున్నది, లోహ విగ్రహాలు ప్రతిష్ఠ చేసినట్టున్నది. మృత్తికా బంధనాకృతమైన దేవతలు లేరు. మృత్తికా లింగాలు ఉన్నాయి. పరశురాముడు, జమదగ్ని లాంటి ఋషులు స్థాపన చేసిన లింగాలు ఉన్నాయి. కానీ 52 రకాల మన్నులు ఒకే కాలంలో తీసుకురావడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ మన్నులు అవి. 18 శక్తి పీఠాల దగ్గర నుంచి తీసుకురావాలి, 12 జ్యోతిర్లింగాల నుండి తీసుకురావాలి. ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను, నెమలి గుడ్లు పెట్టిన స్థలం మన్ను, ఒకానొక దివ్య గడియలో ప్రసవించిన గోవు యొక్క స్థలము మన్ను, ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను, తులసి కోట దగ్గర మన్ను, 1000 సంవత్సరాలు ఉన్న మర్రి చెట్టు దగ్గర మన్ను, 250 సంవత్సరాలు ఉన్న రావి చెట్టు మన్ను. అన్ని విశేషాలు అంటే ఇవి నమ్మరు. ఎంత పెద్ద పండితోత్తముడైనా ఇట్స్ నాట్ ఇది నిజం కాదు. ఇది వాస్తవంగా ఇది నమ్మదగిన విషయం కాదు, కానీ జరిగింది. భగవతి సాక్షిగా జరిగింది. ఆవిడ చేయించుకుంది అంతే. నేను ఒక కర్తగా, ఒక దూతగా, నేను ఒక మనిషిగా చేయగలిగాను. ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చిన తర్వాత రోజు అమ్మవారికి వామభాగంలో కొత్త మన్ను రాలుతుంటది. ఇప్పటికి 2011 నుంచి ఇప్పటి వరకు రోజు కొంత మట్టి రాలుతుంటది. మేము ఏమనుకున్నామంటే మట్టి విగ్రహం కదా, చీమలు రాలుస్తాయి అనుకుంటుంటాం. అక్కడ చీమలు ఉండవు, ఏవి ఉండవు. కావాలంటే ఆ మట్టిని తీసుకొచ్చి ఇస్తాను, మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కడెక్కడ నుంచి మన్ను తీసుకొచ్చినామని. ఎవరికైనా సందేహం ఉంటే 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా ఉండడం మానవులకు సాధ్యం కాదు. కళ్ళ నుంచి రక్తం వస్తుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. బట్
ఆ జగన్మాత తన నేత్రోన్మల ఆ శక్తిని నా కళ్ళ యందు ప్రవేశింపజేసి తను నాలో ఉండి తనను ప్రతిష్ట చేయించుకున్నది అనుకుంటాను నేను. నిజంగా అదృష్టవంతులండి చాలా. విన్నప్పుడే అనిపించింది ఖచ్చితంగా ఒకసారి ఈ రకంగా మాకు ఆ భాగ్యం దక్కింది మీతో మాట్లాడే అవకాశం. నా సందేహం ఇంకా చాలా ఉన్నాయండి, మాట్లాడతాను వాటి గురించి. అయితే మిమ్మల్ని మరికొన్ని సందేహాలు అడిగేందుకు ఇక్కడ కొంతమంది యంగర్ జనరేషన్ వాళ్ళనే తీసుకుని వచ్చాము. అందరూ పురుషులే ఉన్నారు ఇవాళ. సో వారితో మాట్లాడదాం. మీ సందేహాలు అడగండి ముందుగా. నమస్కారం గురుగారు, నా పేరు కీర్తన్ కుమార్. నాకున్న సందేహం ఏంటంటే, మనకు పితృదోషాలు అనేవి ఉంటాయి కదా, వాటి శాపాలు మనకి వారసత్వంగా వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి, వాటి నుంచి విముక్తి పొందడం ఎలా? తప్పకుండా చాలా మంచి ప్రశ్న. ఇది ప్రజాలోకానికి చాలా అవసరం. చాలామంది ఇప్పుడు ఈ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు కూడా. జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి తప్పకుండా పితృదోషాలు, పితృకర్మలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తుంటాయంటే, ఆ చనిపోయిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మన పితాపితరులు, వాళ్ళు ఘోషించి మరణిస్తే వస్తాయి. వాళ్ళ మరణ సమయం నందు ఏ అవస్థతో వాళ్ళు మరణించారో ఆ సందర్భాన్ని అనుసరించి ఆ దోషం మనకు ఉత్తరంగా ఆవరిస్తుంది. వాళ్ళు యథాతథంగా పుణ్యక్షేత్రాల్లో మరణించారనుకోండి, లేదంటే ఆరోగ్యకరమైన మరణమే అయిపోయిందనుకోండి, అవి మనకి ఎక్కువ పరిగణలోకి రావు. మరణించినటువంటి సమయము, ముహూర్తము, ఆ ధర్మాన్ని బట్టి మనకు ఆ దోషం వస్తుంటుంది. పితృదేవతల యొక్క దోషాలు మనకు ఉన్నాయని సిమ్టమ్స్ ఏంటంటే, ఎంత చేసినా కలిసి రాదు, ఎంత సుఖంగా ఉందామన్నా ఆ ఇంట్లో సుఖం ఉండదు, అశాంతి, ఏదో ఒక వంకతో అశాంతి, తరచుగా అనారోగ్య బారిన పడడం, చిన్న చిన్న క్రైసిస్ రావడం. ఆ సిమ్టమ్స్ ఏంటంటే తప్పకుండా వాళ్ళు ఘోషిస్తున్నారంటే దాని ప్రభావం మన మీద ఇన్ఫాక్ట్ అయిందని సూచన. ఇవి తీరాలంటే మనకు ఆచార్య ధర్మం ఉన్నది. పండితులను సంప్రదించవచ్చు, మాబోటి సాధువులను సంప్రదించవచ్చు. వాళ్ళు చెప్పిన రెమెడీస్ని కనుక సకాలంలో ఫాలో అవ్వగలిగితే తక్షణమే వాళ్ళు శాంతిస్తారు, మనకు శాంతి కలుగుతుంది. ఇలా ఎన్ని తరాల వరకు ఉంటుందండి మన పితృదోషాలు అంటే? కొన్ని ప్రబంధకాలను అనుసరించి కనుక జీవుడు మరణిస్తే 7 జనరేషన్స్ వరకు వస్తుంది. కొన్ని ప్రబంధకాలు కొన్ని ఉన్నాయి, నార్మల్గా మరణిస్తే 3 జనరేషన్స్. మరీ అంత సర్వసామాన్యం అనుకుంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఆయన కళ్యాణం ఆడిన తర్వాత ఆయనకు సంతానం కాకన ముందే పితృశ్రాద్ధాలు కనుక శాస్త్రోక్తిగా వారు నిర్వహించగలిగితే ఇది ముందుకు వెళ్ళిపోదు, ఇక్కడనే ఆగిపోతుంది. ఈ జనరేషన్స్ వరకే బ్రేక్ అయిపోతుంది, ముందుకు పోదు. వీళ్ళ నాన్న ఆచరించలేదు, ఈయన ఆచరించలేదు, ఈయన ఆచరించక పొందిన సంతానాన్ని కూడా అది పోతుంది, అది కూడా కలిసి వెళ్తుంది. ఈ శేషంతో, ఈ జీవకళలతో ఒక జీవుడికి జన్మనిచ్చాడు కాన అతడికి కూడా ఇది వెళ్ళిపోతుంది. అంటే మనకు ధర్మశాస్త్రాల్లో, మన హిందూయిజంలో ఏం చెప్పారంటే, ఎప్పటికప్పుడు పుణ్యకార్యాలు చెయ్యి. ఇన్ని పూజలు, వ్రతాలు ఇన్ని ఎందుకు పెట్టారు మన వాళ్ళు అంటే, ఎక్కడికక్కడ నువ్వు శుద్ధిగా ఉండాలి. ఏ క్షణం ఏం జరుగునో, ఏ నిమిషం ఏం జరుగునో, వెంట్రుక ప్రమాణం అంత శేషం కూడా నీ వెనుక వెళ్ళకుండా, నీవు అంతర్ధానం చెందినా కూడా నీ వెనకాల ఏ పాతుకం, ఏ కర్మ వెళ్ళకుండా, నీ నుండి వచ్చే సంతానానికి సంక్రమించకుండా, ఎక్కడి దక్కైన బ్రేక్ అవ్వడానికి ఇన్ని పూజలు, వ్రతాలు, శ్రాద్ధాకర్మలు, తర్పణాలు, నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఇవి సరిపోవని మళ్ళీ కుంభమేళ, పుష్కర స్నానాలు. అబ్బా, ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు గుజిగుచ్చారంటే, మన ధర్మంలో అద్భుతం. ఇంతటి వైజ్ఞానికం, ఇంతటి పరివర్తనం ఈ భూమి మీద వేరొకరు కాలేకపోలేదు, కారు కూడా. అనదర్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, మన ధర్మం అంతా వికసితం, వాళ్ళు ఎన్నటికీ కాలేరు. అసలు వీళ్ళు ఇన్ని ఇచ్చారు, మనకేం బోరు కొడుతుంది. ఇప్పుడు సంవత్సరం పొడవున ఇన్ని పూజలు ఎందుకు పెట్టారా నాయన అని తల బాదుకుంటారు మన వాళ్ళు. అలేం పిచ్చకి పెట్టలా, ఎప్పటికెప్పుడు జీవుడు పరివర్తనంగా ఉండి నిత్య నూతనంగా పరమాత్మలో ఐక్యం కావాలని పెట్టారు. మనమేం చేయడానికి ఓపడలేదు. అర్థమవుతుందా? పితృకర్మలు శీఘ్రమే శాంతించాలంటే శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో గోపూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మన పీఠంలో బయట గోపూజలు చేస్తారు. కొన్ని పితృకర్మలు హోమాలతో కానీ, శ్రద్ధ తర్పణాలతో కానీ, ఆచార్యుల యొక్క పూజలతో వెళ్ళిపోతుంటాయి. కొన్ని పోవు. జీవుడి యొక్క కర్మ అంత హెచ్చులో ఉండగా కూడా ఆయన మరణిస్తాడు కాబట్టి అది చాలా గట్టిగా మారుతుందన్నమాట. దానికి శ్రీపీఠంలో గోమాతకు చాలా చక్కటి తంతు చేసి పితృదేవతలను శాంతింపజేస్తాం. మా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి. గోదానం చేస్తారు, గోవుని దత్తత తీసుకుంటారు, గోవుకు సామాన్యంగా పూజలు చేసి కూడా పితృదేవతలను శాంతింపజేస్తుంటారు. దట్స్ వెరీ 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 వండర్ఫుల్ పూజ. అది నా ధ్యానంతో, నా తపస్సుతో నేనే శోధించాను.
బయట ఎక్కడ ఆ పూజలు చేయాలా. నేను చాలా చూస్తున్నాను, వింటున్నాను, శాస్త్రంలో కూడా రాయబడాల. మీరు మన యూట్యూబ్లో ఉంటాయి, కావాలంటే చూడొచ్చు గోపూజల గురించి. అలా చేస్తే పితృదేవతలు శీఘ్రమే శాంతిస్తారు. పితృకర్మల గురించి కూడా మాట్లాడితే కనుక కొంతమంది ఇలా కాశీ వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏదైనా కారణాల చేత మన ఇళ్ళ దగ్గర కుదరలేదనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఏవి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ఎక్కడెక్కడ మన పితృలు ఎవరైతే ఉంటారో, పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ సమర్పించవచ్చు అనేవి ఏమైనా ప్రత్యేకంగా ఈ స్థలాలంటూ ఉన్నాయా? అన్నిటికన్నా సర్వశ్రేష్టమైంది కాశీ, రెండవది బద్రీనాథ్, మూడవది గోకర్ణం, నాలుగవది పిఠాపురం. ఇవి ప్రసిద్ధమైన క్షేత్రాలు. ఐదవది గాన్గాపురం బెస్ట్. శాస్త్రంలో ఏముంటుందంటే నదీ తటాకములు ఎక్కడ ఉన్నా అక్కడ మనం శ్రద్ధా తర్మరాలు వదలవచ్చును. నదులు కానీ సముద్రాలు కానీ చిన్న సరస్సులు ఉన్నా అక్కడ పితృతర్పణాలు వదలవచ్చు, పిండ తర్పణాదులు మనం చేయవచ్చు. ప్రమాణంగా వెల్ రిజల్ట్ రావాలంటే ఈ ప్రదేశంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పంచ క్షేత్రాలు. అన్నిటికన్నా గొప్పదంటే కాశీ. ఈ జగతిలో అతి పురాతనమైన ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే ఒక కాశీ నగరం మాత్రమే. కల్పాంత సమయంలో అన్ని ప్రదేశములు మునిగిపోతాయి, అన్నీ నాశనం అవుతాయి, కాశీ వెళ్ళదు. కాశీ మీన్స్ దేవనాగరి పదంలో పురాతనమైన ఓల్డ్ పాత. ఎంత పాత అంటే ఇంకా చెప్పనీకే రాదు, చాలా పాత. గురుగారు, నా పేరు వెంకటేష్. సందేహం ఏంటంటే మీరు తపస్సు చేశారు కదా, అఘోరాలు కనిపిస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? అఘోరాల వాళ్ళ సత్యనిరతిని బట్టి, వాళ్ళ తపశ్శక్తిని బట్టి, వాళ్ళు ఎంచుకున్న యోగ మార్గాన్ని బట్టి కొందరు సుదీర్ఘమైన అన్వేషణలో, సుదీర్ఘమైన సమాధిలో ఉంటారు, వాళ్ళు 1000 years ఉంటారు. కొందరు సెట్టింగ్ చేసుకుంటారు, ఇన్ని సంవత్సరాలు ఈశ్వరుని యందు ధ్యానంలో లయించవలే, తదుపరి పరమేశ్వరులు ఐక్యం కావాలి అని చెప్పేసి. ధ్యానంలో లయమయ్యేది వేరు, భగవంతునిలో లయమయ్యేది వేరు. సమాధి స్థితిలో ఉండేవాళ్లకు వాళ్ళ యొక్క నియమిత సమయాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క అనుష్ఠాన పద్ధతి వాళ్ళు. కొందరు తొందరగానే విరక్తి చెందించుకుంటారు ఉత్తర జన్మం తీసుకోవడానికి, కొందరు సుదీర్ఘంగా అలాగనే ఉండిపోతారు. ఇప్పుడు హిమాలయాస్లో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి యోగులు ఉన్నారు, లెక్కకు రాదు. నేను 2 times కుంభమేళ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను. ఒక అతను 750 సంవత్సరాలని, ఒక అతను 250 సంవత్సరాలని. మనం నమ్మము, మన జ్ఞానానికి వంతు చిక్కవు. నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మీతోటి, ఇక్కడ ఉండే వాళ్ళతో కానీ ప్రేక్షకులకు కానీ, మానవుని జ్ఞానం దైవీ జ్ఞానంతో లింకు చేయవలదు. మానవుని అభిరుచులు వేరు, మానవుని డెవలప్మెంట్ వేరు, దైవ జ్ఞానం వేరు. దైవ జ్ఞానం మన జ్ఞానంతో పోల్చుకుంటే 1,000,000 రెట్లు పరివర్తనం చెందగలగాలి. అప్పుడు దైవ జ్ఞానానికి మన జ్ఞానానికి సంబంధం ఏర్పడుతుంది. అది ఎలా సాధ్యము అని మనం అనుకోకూడదు, అది సాధ్యమే. ఇప్పుడు వర్తమానంలో బ్రతుకుతున్న ఈ పంచభూత ఆవరణం లోపల తాబేలు వయసు పెద్దది, మన వయసు తక్కువ. అది ఎలా సాధ్యం? జీవించగలిగితే ఒక వ్యక్తి పద్ధతిగా, పరివర్తనంగా, ఆరోగ్యకరంగా బ్రతకగలిగితే 100 ఏళ్ళు బ్రతుకుతాం. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను స్మోకింగ్ చేస్తాను, డ్రింకింగ్ చేస్తాను, శుచి శుభ్రతలు పాటించను, అడ్డం వచ్చిన వల్ల తింటానంటే 30 ఏళ్ళకే పోవచ్చు. సౌలు యొక్క పర్పస్ ఏంటంటే దీన్ని గనక మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే లక్షల సంవత్సరాలు జనరేట్ అవుతుంది. అది దీని పర్పస్. అది మనకు గీతలో భగవంతుడు చెప్పాడు కదా, దీనికి నాశనం లేదని. దీనికి నాశనం ఉంది. దీంతో లయం చేయగలిగి మనం కనుక కనెక్ట్ చేయగలిగితే దీంతో పాటు ఇది కూడా డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అందుకే అన్ని సంవత్సరాలు జీవిస్తారండి. యోగులను 3 పద్ధతులతో పోల్చారు. ఒకటి తేనె, హనీ. 2 నెమలి పించం. ఈ జగతిలో నెమలి పించం, తేనె నాశనం అవ్వవు. ఎన్ని సంవత్సరాలన్నా దాన్ని మీరు ప్రిజర్వ్ చేయండి, అన్ని సంవత్సరాల వరకు ఉండిపోతాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పించాన్ని ధరించాడు. అస్కళిత బ్రహ్మచర్యమునకు, చిరంజీవి తత్వానికి ప్రతీక. ఆ భగవంతుడు దానికి సూచన కాబట్టి ఆయన ధరించాడు దాన్ని. యోగులను కూడా దానితోనే పోలుస్తారు. అది యోగ రహస్యం, మీకు అర్థం కాదు. నమ్మాలి అంతే, మనసు పెట్టి నమ్మండి చాలు. సాధ్యమవుతుందా? అందరికీ సాధ్యం అంటే అది ఆ పద్ధతిలో మీరు నడవగలిగితే. ఇప్పుడు ఎద్దుకు మెడ మీద కాడి పెట్టి పనులు చేయిస్తారు, గాడిదకు వీపు మీద బరుగు పెట్టి పనులు చేయించుకుంటుంటారు. దీని బలం దీనిది, దాని బలం దానిది. దాన్ని దీనిలా వాడకూడదు, దీన్ని దానిలా వాడకూడదు. మీరు మాలా జీవించగలిగితే ఓకే, మీరు కూడా సాధించగలరు. ఆ మార్గాలు
అంటే ఏ విధంగా కొన్ని సూచించండి వారికి. దానికి దీక్షా నియమావళి ఉంటుంది, ఆచార ధర్మాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్నింటిని వదులుకోవాలి, కొన్నింటికి అనుగుణంగా నడవాలి. అప్పుడు కానీ అది అలవరదు. కష్టం అంటారా ఈ జీవనం? చాలా. ఈ ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు జరగడానికి మూలం కష్టమే. కష్టం జరగకపోతే ఇన్ని అద్భుతాలు జరిగేవి కావు. సునాయాసంగా ఈ జగత్తులో ఏ అద్భుతం జరగల. ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది అద్భుతం అనుకుంటే దీని వెనకాల కష్టం కూడా ఉండి ఉండాలి. ఈజీగా అయ్యేది ఉంటే ప్రపంచమంతా అదే మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు కదా. అది చాలా కష్టం. మనం ప్రతికుండగానే లైవ్లో గాడ్ని చూడలేము మాంసనేత్రముల ముద్దతో. ఇలా ఒక యోగిని ఆత్మ సాక్షాత్కార దృష్టితో మనం చూడగలిగితే హీఈస్ ద గాడ్. చూడగలగాలి, చూసే మనసు ఉంటే చాలు. గురుగారు, నా పేరు గోపాల్. నా సందేహం ఏంటంటే ఈ రోజుల్లో కోరిన కోరికలు తీరాలంటే ఏం చేయాలి? కోరిన కోరికలు తీరాలనుకుంటే ఆ వ్యక్తి కోరికకు అనుగుణంగా కష్టపడాలి. కోరిన కోరికలు భగవంతుడు తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నా ధర్మమీమాంస సూత్రాన్ని భగవంతుడు కూడా చూస్తాడు. భగవంతునికి ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదు. భగవంతుడు అతీతుడు అయినప్పటికీ ఈరోజు దేవాలయానికి వెళ్ళగానే ఫలానా ప్రదేశంలో ఒక దేవుడు కోరగానే అనుగ్రహిస్తున్నాడట అని ప్రచారం అయినెంబడే తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉంటారు. అది వాళ్ళ భక్తి, వాళ్ళ విఘ్నత. కానీ కోరిన వరాలు దేవుడు ఇస్తాడు అన్నది కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే నువ్వు వెళ్ళి నీ యోగక్షేమాలు కోరుతావు, నువ్వంటే పడని వాడు వెళ్ళి నీ నాశనం కోరుతాడు. నీకు వరం ఇయ్యమంటివే, వాడికి వరం ఇయ్యమంటివే. భగవంతుడు అందుకే మానవుని జ్ఞానంతో మన యొక్క ఉప్పుకారం తిన్న పేయితోటి దేవుని జ్ఞానాన్ని జత చేయవలదు. భగవంతునికి ఒక క్లారిటీ ఉన్నది. కోరిన కోరికలు తీర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు 99% మనమే కష్టపడాలి. అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏ కోరికైనా దేవుడు నెరవేరుస్తాడు అనే ఒక మాట ఉంటుంది. ధర్మబద్ధంగా మనం ఎంత జీవించినప్పటికీ అందులో కూడా ఒక అధర్మం ఉండి ఉంటుంది. ఎలాగంటారా, హిరణ్యకశపుడు ధర్మవంతంగా తపస్సు చేశాడా, అధర్మవంతంగా తపస్సు చేశాడా? ఆయనకది ధర్మమే. మరి భగవంతుడు వరం ఎందుకు ఇవ్వాలి? అతగాడికే ధర్మమే, కానీ ఆ ధర్మాన్ని అనుసరించి భగవంతుడు వరం ఇచ్చినప్పటికీ ఎంతమందికి అది ఇబ్బంది కలిగించింది అవుతుంది. ఇక్కడ ధర్మ అధర్మ మీమాంస సూత్రం మనకు అలవరదు. అది మనకు అవసరం లేదు. భగవంతుని మనం కోరవలసినది ఏమిటి అనగా, అయ్యా నీ అనుగ్రహం ఇవ్వు చాలా అనాలి. భగవంతుని అనుగ్రహం లోపల మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం అనుకున్నది మనం కోరవద్దు. నా దగ్గరికి చాలామంది డాక్టర్స్ వస్తుంటారు, గురూజీ నేను ఒక పెద్ద హాస్పిటల్ కట్టాను, అది మంచిగా నడిచేటట్టుగా బ్లెస్ చేయండి అంటాడు. ఇప్పుడు వాస్తవంగా మేము మంచి తాపసులం అయితే శుభం భవతు అంటాం. మా వాక్కు సత్యమై ఫలిస్తే ఆయన హాస్పిటల్ రోజుకో 1,00,000 మందితో జనరేట్ అవ్వాలి. ఆయన హాస్పిటల్ మంచిగా నడవాలంటే ఇంక అందరికీ రోగాలు రావాలి, కాళ్ళు ఇరగాలి, చేతులు ఇరగాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, అశుభం జరగాలి. అర్థమవుతుందా? అందుకే కోరిన కోరికలు మనమే తీర్చుకోవాలి. భగవత్ కృప ఎక్కడికి వెళ్ళదు, భగవంతుని కృప ఉందని ఈరోజు మీరు 6 అమ్మగారు మనం కలిసి ఇక్కడ కూర్చున్నాం. నిన్ననే మనం ఎవరిలో ఒకరు ఇదైపోయింటే అయిపోయేదిగా. ఈశ్వర ప్రసన్నత ఉంది కాబట్టి ఇక్కడ కలిసాం మనం అందరం. నేనేమంటాను, చాలామంది భక్తులకు ఒకటే చెప్తున్నాను, పొద్దున లేచి పొద్దుముఖం చూస్తున్నామంటే అది గాడ్ గిఫ్ట్. మన చేతితో మనం తిని మనకు మనం మంచిగా ఫ్రెష్ అవుతున్నామంటే గాడ్ గిఫ్ట్. దేవుడు ఏదో వరాలు ఇస్తాడు అంటే డబ్బో, హోదానో, కారో, బంగ్లానో ఇస్తాడు అనుకోవడం అవివేకం. అది మనం నిర్మాణం చేసుకున్నది. ఇప్పుడు నిర్మాణం అయింది. ఈ జనరేషన్లో ఒక బెంజ్ కారు, ఒక మంచి ఫోన్, ఒక డ్రెస్సు, ఇటువంటివి ఇప్పుడు. కానీ భూమి పుట్టినప్పటి నుంచే దేవుని పూజలు ఉన్నాయి. అప్పుడు కార్లు లేవు కదా, అప్పుడు డబ్బులు లేవు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకొరకు పూజలు చేశారు వాళ్ళు? ఋషుల కాలంలో కూడా పూజలు చేశారు కదా, వాళ్ళు ఎందుకు పూజలు చేశారు? ఇప్పుడు సోకాడు మన అవసరాలు ఎప్పుడు ఉన్నాయి, అప్పుడు ఎందుకు పూజలు చేశారంటే మానవుడికి భక్తి ఎంతో అవసరం. ఈ జన్మకు పరిపూర్ణతను ప్రసాదించేదే పూజ. శరీరానికి అలంకారాలు ఉన్నాయి, శరీరానికి పరివర్తనములు ఉన్నాయి. మంచి మేకప్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్ల గడ్డం గీసుకోవచ్చు, హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్ల అలంకారం చేసుకోవచ్చు. ఆత్మకు పరివర్తనం లేదు కదా. ఆత్మకు పరివర్తన చెందసే పూజ. టోటలీ సౌల్ పర్పస్ అనమాట పూజాస్ అని కూడా. ఇవి చేసే కోణంలో మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. దేవుళ్ళు అనుగ్రహిస్తారు, మన కష్టాలు తీరుస్తారు, మన కోరుకునేవి కూడా దక్కుతాయి. బట్ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ ఏ రైట్. అధిక మోతాదులో దాన్నే ఫోకస్ చేస్తూ పూజలు చేయడం వలన
సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, రియాక్ట్ అవుతుంది. ఇంకా అర్థమవుతుందా? సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కళలు కనండి, కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి, భగవంతుని కూడా నమస్కారం చేయండి. దేవుడికే వదిలేసి అయ్యో తీర్చలేదని మళ్ళీ ఆ దేవుని నిందించడం ధర్మం కాదు. అలా చాలా వరకు చూస్తూ ఉంటాం. ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి భక్తి ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి భవసాగరంలో ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయినది. పెద్ద పెద్ద దేవుళ్ళని నిందించడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు. మొన్న ఒక అతడు తిరుమలకు వెళ్ళి వచ్చాడంట, మన పీఠానికి వచ్చాడు. నేను కాలినడకగా వెళ్ళొచ్చాను గురూజీ, మరి నాకు బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, వాంటి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఆ స్వామివారిలో ప్రాబ్లమా నా లోపల ప్రాబ్లమా అని అడుగుతున్నారు. అమ్మో. అంటే మనిషి యొక్క ఆలోచన ఎంత నెగిటివ్గా మారిపోతుంది అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా మారడానికి కారణం మాబోటి సాధువులు, ప్రవచనకర్తలు, మాబోటి గురువులు, సిద్ధాంతులు, పండితులు. వీళ్ళు వాళ్ళని అట్లా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతున్నారు గాడ్తో. కానీ అది వాస్తవమైన పద్ధతి. అక్కడికి వెళ్ళినప్పుడు కోరిక నెరవేరకపోతే దైవం శక్తివంతం కాదు అని అలా ఇంకా ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకి ఏం తెలుసు? అక్కడ డాక్టరు మాత్రలు ఇచ్చిన తర్వాత, ఔషధాలు ఇచ్చిన తర్వాత దాని నియమాలు చెప్తాడు. ఈ సమయానికి ఇది వేసుకో, తినకన్నా ముందు ఇది వేసుకో, తిన్న తర్వాత ఇది వేసుకో, ఆ నియమాలు చెప్తారు. భగవంతుని క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా దర్శించుకోవాలి, దర్శించుకున్న తర్వాత వరం ఎలా వస్తుంది అన్నదాన్ని కూడా మనకు సంసిద్ధమైనటువంటి వివరణలు ఉన్నాయి శాస్త్రంలో. అది కొంత చెప్పి ఇది చెప్పగలగాలి మాలాంటి. ఆ మాత్రం వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చాం, అదే ఆయన అనుగ్రహమేమో. ఎగ్జాక్ట్లీ, అలా అనుకోవాలి. 100%. ఈ జన్మ అమూల్యమైనది తల్లి. ఈ జన్మకు మనం ఏ వేళ కట్టలేము. ఇంతటి రంగురంగుల ప్రపంచంలో మనం ఉన్నాము, కుటుంబ ధర్మాలలో మనం కలిసి తిరుగుతున్నామంటే వాస్తవంగా అంటే నేను సన్యాసిని, మాకు ఏ ధర్మాలు లేవు, ఏ పాపకర్మలు లేవు, ఏమీ లేవు. ఒక రాజహంస ఎలాగో మేము అలాగే ఉంటాము. సో మీరందరూ చాలా అదృష్టవంతులు. అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, తల్లి, కొడుకు, తండ్రి, ఈ భవబంధాలతో కలిసి తిరిగే వాళ్ళందరూ ధన్యులు అని చెప్తాను నా అనుభవం ప్రకారంగా. అది చాలు దేవుడు మనకిచ్చాడు. ఈ జన్మలో చాలా మందికి అన్నోళ్ళు లేరు, చెల్లెలు లేరు, అక్కలు లేరు, కన్నంక తల్లిదండ్రుల ముఖం కూడా చూసిన వాళ్ళు లేరు ఈ కాలంలో. ఏక్ నిరంజన్ సినిమా చూడండి, ప్రభాస్కి ఉన్నారు అమ్మా నాన్న. కొన్ని లక్షల జీవితాలు ఉన్నాయి. అట్లా మనకు కొన్ని ఉన్నాయంటే అది మా అదృష్టంగా భావించాలి. నేను ఇప్పుడు ఒక కార్లో వచ్చాను, దాని వాల్యూ 30 లక్షలు. ఇప్పుడు వచ్చిన కారు. నాకన్నా సీనియర్ స్వామీజీస్ ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళు బస్సులలో తిరుగుతుంటారు ఎక్కడైనా సభలు చేయాలంటే. తోపులాటలో, ట్రైన్లలో, ఆ ట్రాఫిక్లో. జగన్మాత నా యందు ఆ తల్లి అనుగ్రహింపబడి నాకు ఒక కారు ఎవరో ఒక భక్తుడు ఇప్పించాడు, నేనేం కొనలా, ట్రస్ట్కి ఇచ్చారు వాళ్ళు. దాని మీద నేను హ్యాపీగా తిరుగుతున్నానంటే నా అదృష్టం అని భావిస్తాను నేను. గురుగారు నమస్తే, నా పేరు సూర్య. నాదొక సందేశం. మనకు అమ్మవారి అనుగ్రహం కలవాలంటే ఇంట్లో ఏ విధంగా పూజలు చేయాలి? అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉన్నది, సమస్త దేవతలపైన. ఈ భూమండలం కన్నా మించిన శక్తివంతమైన లోకాలు చాలా ఉన్నాయి, భూమిని పోలిన భూములు కూడా చాలా ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండాలలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టే ఇది సువిశాలంగా జనరేట్ అవుతుంది, డెవలప్ అవుతుంది ఇప్పటికీ కూడా. అది జగన్మాత యొక్క కృప. అమ్మ అనుగ్రహం ప్రత్యేకంగా మన పైన ఉండాలని కోరడం కూడా ధర్మం కాదు, ఆల్రెడీ ఉన్నది. మనం ఇంకా ప్రత్యేకమైన దృష్టిలో ఆ తల్లి అనుగ్రహం మనం కోరాలనుకుంటే చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు దీపం పెట్టి 2 అగరవత్తులు వెలిగించి పువ్వో పత్రో నివేదన చేసి జగన్మాతను నమస్కారం చేసుకొని మన పని మనం చేసుకోవాలి. ప్రత్యేకమైన అనుష్ఠాన పద్ధతిలో, ఉపాసన పద్ధతితో, సాధన పద్ధతితో నువ్వు ఏదైనా వరాలు కోవాలనుకుంటే దానికి గురుముఖతంగా నువ్వు ఏదైనా మంత్రం తీసుకొని దాని పద్ధతులతో నువ్వు ఉపాసన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది, వరాలు ఇస్తుంది. అమ్మవారికి ఇష్టమైన పద్ధతి ఒకటే. స్త్రీ అయినా పురుషుడైనా అమ్మతనముతో ఆడిన వారికి అమ్మ అనుగ్రహం ఇవ్వదు. అమ్మతనాన్ని, మాతృత్వాన్ని గౌరవించే పురుషుడికి తొందరగా వశమవుతుంది. మాతృత్వాన్ని గౌరవ భావంతో నడిపించిన మహిళకు తొందరగా ఆమె ప్రసన్నమవుతుంది, ఆవాహనం అవుతుంది, పలుకుతుంది, మాట్లాడుతుంది. అమ్మతనాన్ని దుర్వినియోగపరుచుకున్న స్త్రీకి ఆమె వశమవ్వదు, అనుగ్రహించదు, ఇంకా కష్టాల పాలు చేస్తుంది. పురుషుడైనను మాతృత్వాన్ని దుర్దృష్టితో కనుక చూస్తే ఆయనను అనుగ్రహించక ఇంకా శిక్షల పాలు చేస్తుంది, ఆయనకు చాలా కఠినమైన శిక్షలు విధిస్తుంది. అదొక్కటి మన నియమం పెట్టుకుంటే చాలు. మద్యమాంసాదులు సేవించే కోణం లోపల కొంతమందికి వంశాచారం ఉంటుంది, కులాచారం ఉంటుంది, పెద్దల పద్ధతులు ఉంటాయి. అలా వ్యక్తిగతమైన విషయం, అది మేము చెప్పాల్సిన అవసరం లేదు.
సాధుత్వ ధర్మం ప్రకారంగా, సత్య సనాతన ధర్మం ప్రకారంగా, వేదాంత ధర్మం ప్రకారంగా మాంసభక్షణ నిషిద్ధం. అది ఎన్నటికైనా పాపమే. మద్యపాన సేవనం కూడా ఎన్నటికైనా పాపమే. మా ధర్మం ఏంటంటే తినకండి, తాగకండి అని చెప్తాము. తింటారా తాగరా వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అది. అమ్మవారికి అవి రెండు కూడా నచ్చవు. మద్యం సేవించిన, మాంసభక్షణ చేసిన, కులధర్మ పత్నిని కాదని అన్య స్త్రీలతో సంగమించినా కూడా అమ్మకు ఇష్టం ఉండదు. నీవెన్ని తపస్సులు చేసినా నాశనం కాక తప్పదు, అనుగ్రహం రాదు. ఒక దేవీ భక్తుడిగా, జగదంబ పాదదాసుడిగా, అమ్మగా నేను చెబుతున్నాను. అమ్మ ప్రసన్నం కోరాలంటే ఈ త్రివిధమైన మకారములను వదిలివేయాలి. మద్యము, మాంసము, మగవా సాంగత్యం. నువ్వు ఫోటో లేకున్నా దీపం లోపలికి కూడా అమ్మవారిని ఆవాహన చేసుకొని మాట్లాడవచ్చు ఈ నియమాలు ఉంటే. ఈ విధంగా తాంత్రికంగా అయినా, వైదికంగా అయినా, అవైదికంగానైనా, ఏ పద్ధతిలోనైనా సరే మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మన హిందూ ధర్మం లోపల వైదికంగా, అవైదికంగా, తాంత్రికంగా చాలా మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలోనైనా అమ్మ ఇష్టపడేది ఈ మూడింటిని. ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళ యొక్క భృకుటి యందు జగదంబ ప్రత్యక్షంగా కనిపిస్తుంది, వాళ్ళ జ్ఞాన నేత్రంలో. స్వామి, అంటే మీ దినచర్య అసలు ఎలా ఉంటుందండి? ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఆహార నియమాలు కానీ అసలు ఎలా ఉంటుంది? మేము పొద్దున్నే 3 గంటలకు లేస్తాం. అది 3 గంటలకి ప్రతి ఒక్క యోగి ధర్మం అది. పొద్దు పొడవకన్నా ముందే నక్షత్రాలు ఉండగానే బ్రహ్మ గడియల్లో గంధర్వ వేళలో స్నానం చేసిన వాడే యోగి. అలాగే పడుకొని సూర్య భగవానుడు వచ్చి తనను లేపిన వాడు యోగి కాడు, భోగి. సాధు ధర్మంలో అది ప్రథమ నియమం. 3 గంటలకు లేచి 4 గంటల వరకు ఏకాంత ధ్యానం, 4 గంటలకు మళ్ళీ శుచి శుభ్రతలు చేసుకొని అమ్మవారి ఆరాధనలకు వెళ్ళడం, 6 గంటల వరకు అమ్మవారిని అంత సర్వశోభాయమానంగా అలంకరించి అమ్మవారికి సర్వ కంకర్యాలతో పూజలు అర్చనాదులు చేసి భక్తులకై అమ్మ దర్శనం వదిలిపెట్టడం. అక్కడ నుంచి ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు సందేహాలు చెప్పడం, వాళ్ళ కష్టకాలాలు వినడం, వాళ్ళకు వరాలు ఇవ్వడం, ఏదో మాకు తోచిన మంత్రమో తంత్రమో యంత్రమో ఇచ్చి ఇది ఉంచుకోండి బాగుంటారని చెప్పడం. ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్, మీటింగ్లు, పూజలు ఎవరైనా ఇళ్ళకి పిలిస్తే వెళ్ళడం, వాళ్ళకి ఆశీర్వాదం చేయడం. ఏమన్నా పెద్ద పెద్ద సాధు సంతుల సమ్మేళనాలు అవుతుంటాయి, అటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం. మొన్ననే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాను. అది జగన్మాత కృప. అక్కడ వాళ్ళు నన్ను పిలిపించారు, నేను వెళ్ళాను. అట్లా ఈ విధంగా ఉంటుంది. మా ఆహార విహారాలు ఎలా ఉంటాయంటే ప్రతి యోగికిను, ప్రతి సన్యాసికిను 3 ప్రధానమైన నియమాలు ఉంటాయి. ఏకభుక్తం, ఏకవస్త్రధారణం, ఏకశయన గతి. కంచం పొత్తు, మంచం పొత్తు ఉండకూడదు మాకు. అంతా ఒకటే. ఆహారం అంటే ఏం తీసుకుంటారు? ఏకభుక్తం, సాత్విక ఆహారమే, స్వల్ప ఆహారం అంత కొంత. ఓ కుంభాలు తినడం అంటే అది భోగత్వం అవుతుంది. ఈ శరీర ధర్మాన్ని అనుసరించి తినడం కానీ లేకపోతే అది కూడా అవసరం లేదు మాకు. దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. ఈ శరీర నిర్మాణానికి ఒక ధర్మం ఉన్నది. మా తల్లిదండ్రులు ఇద్దరు ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు. దీన్ని నడిపిస్తున్నది పంచభూతాలు. ఈ శరీరం భూమి యొక్క ఆవరణంలో నడుస్తున్నది కాబట్టి అంత తినాలని ఒక ధర్మం, అంతే. ఆకలి కూడా మాకు పెద్ద ఏం ఇబ్బంది లేదు. పేరు మురళీకృష్ణ. నాకు సందేహం ఏంటంటే చాలామంది పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటారు. నిజంగా ఇది జరుగుతుందా? ఒకవేళ జరిగిన ఒక పర్సన్ పాపాలు చేసినందుకు తను ఎన్ని జనరేషన్స్ వరకు అనుభవిస్తారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లనే పాపం యొక్క తీవ్రత బట్టి పీరియడ్ టైం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పాపం చేసినోడు నరకానికి, పుణ్యం చేసినోళ్ళు స్వర్గానికి వెళ్తుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇట్స్ ఏ క్లియర్. భూమి ఆవిర్భావం చెంది మానవునికి విజ్ఞానం వికసితమైనప్పటి నుండి, శాస్త్ర సిద్ధాంత లిఖితమైనప్పటి నుంచి చెబుతూనే వచ్చారు, తప్పు చేయకండప్ప శిక్షల పాలవుతారు, నరకం కోతారని. ఇప్పుడు మీకు అది క్లియర్గా అర్థం కావాలంటే మంచిగా ర్యాంకు తెచ్చుకొని మంచిగా మార్క్స్ వచ్చిన వానికి ఒక మంచి కాలేజీ లోపల సీట్ ఇస్తారు. ఆ కొరతో చిన్నగా మార్కులు వచ్చిన వానికి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? తక్కువ వచ్చాయి కాబట్టి, మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి. అది జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నువ్వు జీవించలేదు కాబట్టి, నీ ధర్మ నిడివిని అనుసరించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడనే వెళ్ళాలి. జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి బ్రతికి ఉత్తమ స్థితిలో నువ్వు నడిచావు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. అది ఈ టైం సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. కాలధర్మ సిద్ధాంతం, ఈ కాలానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక రూల్ ఆఫ్, ఆ రూల్ మెయింటైన్ చేస్తుంది దీని అంతని కూడా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి జీవుడు కూడా ధర్మానికి తల వంచి ధర్మానికి అనుగుణంగా బ్రతకగలిగితే
నరకం అనేది భూలోకానికి పరిచయం అవ్వదు, ఇక్కడ అది మనకు రాదు కూడా. నడవలేదు కాబట్టి నరకం మనకు పరిచయం అయింది ఇప్పుడు. ఉదాహరణకి ఏ హత్యలు, ఏ నేరాలు, ఏ దొంగతనాలు చేయకుంటే జైలుతో ఆయనకి ఏ సంబంధం లేదు. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు అంటే తప్పు చేయడం వల్లనే వెళ్ళాడు కదా. తప్పు చేయకపోతే జైలుకి ఆయనకు సంబంధమే లేదు కదా. చక్కగా ఇంట్లోనే జీవించవచ్చు, భార్య పిల్లలతో ఆరోగ్యంగా మంచిగా. అలాగే జీవుడు తప్పు చేశాడనే నరకానికి వెళ్తున్నాడు, చేయకపోతే పోడు కదా. ఒకవేళ తనకి ఈ శరీరం ఉన్నంత వరకు శరీరం మీద భయంకరమైన పాపాలు చేశాడు అనుకోండి, 7 జన్మల వరకు ఎంటాడుతుంది ఆ పాపం, వదిలిపెట్టదు. ఎన్ని పూజలు చేసినా వదిలిపెట్టదు. చాలామంది అంటూ ఉంటారు అదే ఈ జన్మలు చేసిన ఇదే జన్మలో తాకితే పాపాలు ఉంటారు, అది నిజం అంటారా? 100%. ఆ పాపం యొక్క ఉన్నతిని, ఆ స్థితిని బట్టి అవి తగులుతూ ఉంటాయి. అన్ని పాపాలు ఇదే జన్మలో అనుభవించాలని లేదు, అన్ని పాపాలు వేరే జన్మలో కూడా జనరేట్ అవుతాయని లేదు. అది పాపం యొక్క తీవ్రత, ఆ స్థితిని బట్టి. చూడండి, గోహత్య, బ్రాహ్మణ హత్య, సాధు హత్య మహాపాపం, ఎన్ని జన్మలకైనా అవి తీరవు. అట్ ద సేమ్ గో నింద, బ్రాహ్మణ నింద, సాధువు నింద, కన్న తల్లి నింద, తోబుట్టు అయిన చెల్లెలి నింద, ఈ 5 మందిని నిందించడం, తూలనాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళను కొట్టినా తిట్టినా, ఏ వంకగా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించినా అది ఈ జన్మలోనే తగులుతుంది. ఇవి ప్రమాణాలు. దైవనింద చేసిన, శివభక్తులను, విష్ణు భక్తులను అవమానించినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు భక్తులు అయింటారండి. మీకేం పని వాళ్ళని నిందించడం, వాళ్ళని హేయంగా మాట్లాడడం, నింద చేయడం, అవి ఈ జన్మలోనే అనుభవించాలి. మరికొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే ఈ జన్మకు ఈ స్థితికి ఆవరణం కాక ఉత్తర జన్మకు అవి బాగా నిలబడి ఉంటాయి, నోరు తెచ్చుకొని నిలబడి ఉంటాయి, పట్టుకోవడానికి రెడీగా ఉంటాయి. ఉత్తర జన్మ అంటే నౌ యు ఆర్ ద బ్యాచులర్. పెళ్ళయిందా? ఓకే, సారీ, పెళ్ళి కాలేదు, తెలుసో తెలియక అన్నాను. ఓకే, ఈ జన్మతో ఈ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ తోటి నువ్వు ఏదైనా పాపం చేసావు అనుకోండి, ఆ ఆరా అంతా నీ పైన ఉంటుంది, ఆ జీవకళ. ఈ కళతో నువ్వు పిల్లల్ని కన్నావు అనుకోండి, నీ యొక్క శేషము నీ భార్య గర్భమునందు ప్రవేశించి బయటకు వస్తా చూసావా, అది అక్కడి నుంచి కూడా ఆ పాప అంకురం వస్తూ ఉంటుందన్నమాట. 100%. ఇంతో అంతో నువ్వు చేసింది డిపాజిట్ అవుతుంది నీ పిల్లలకు, బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ అయినట్టు. అందుకేనండి మన సనాతన ధర్మంలో క్లియర్ కట్ ఒకటే ఉన్నది, ఎక్కడ పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి, ఏ నదికి పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి, ఎక్కడ ఒక మహాయాగం జరుగుతుందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, ఎక్కడ సమీపంలో పుణ్యక్షేత్రం ఉందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, ఒక పుణ్యతీర్థంపు ప్రవహిస్తున్నది అంటే వెళ్ళి స్నానం చేయండి. ఇవన్నీ కూడా జన్మ ఉత్థాన పదమునకు సోపాన మార్గాలు. ఋషులు ఎంత కష్టపడి ఎంత దర్శనాలు తీసుకొని మన కోసం పెట్టారో అన్నీ చేసి పెట్టారు, కానీ అనుభవించడానికే మనకు చేతనవట్ల. మళ్ళీ పాపాలు, దోషాలు, కర్మలు అన్నీ ఉన్నాయి మనకు. అంటే అవి సందర్శనం చేత మనం చేసినటువంటి పాపాలు పోతాయండి? 100%. ఇప్పుడు ఒక వస్తువును రోడ్డు మీద వాడేస్తే దుమ్ము ధూళి ఆవరిస్తుంది, దాన్ని కిచెన్లోకి తెచ్చి కడిగితే పోదంటారా? పోతుంది కదా. ప్రాణం లేని వస్తువే శుద్ధి అయ్యేటప్పుడు ఇన్ని జీవకళలతో నిర్మాణమైన ఈ దేహము, అందున్న భగవంతుడు, అతని కేంద్రకంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇంతటి కుండలిని ప్రాయోపవేశము ఎలా శుద్ధి కాదు చెప్పండి? అవుతుందా కదా? 100%. మనం చేసుకోవట్లా, అనుభవించడంలా. ఎన్ని ఇచ్చారు మనకు వేద విజ్ఞానం లోపల భారతీయ ఋషులు. అబ్బా, ఈ ఈ ఈ సృష్టి అంతా ఇట్లే అంతమై మళ్ళా పునరుత్థానమైనా కూడా ఇంతటి అద్భుతాలు జరుగుతాయో జరగవో. స్వామి, చాలా అంటే ఒక్కొక్కసారి ఆ దేవి దేవతల అనుగ్రహం అనేది ఎన్నో రకాలుగా అనుకుంటుంది. మీకు కలిగినటువంటి నిదర్శనాలు మాకేమైనా కొన్ని వివరిస్తారా? ఏ విధంగా అమ్మవారు మీతో పలికారు? యోగి యొక్క తన దర్శనాలను, తన యొక్క అనుభవాలను మీరు ఇంతవరకు వేరే గురువుల యొక్క అనుభవాలు విని ఉంటారు, అట్ ద సేమ్ అలాగే నన్ను అడుగుతున్నారు. ఇవి గుప్త రహస్యాలు, ఇట్లా కెమెరాల ముందు చెప్పడం అంత సమంజసం కాదు. ఇలా చెప్పడం అనే కోణం ఎలా ఉంటుందంటే, అనేక మంది దీన్ని చూస్తారు, వాళ్ళు ఏ అవస్థలు ఉండి చూస్తారో. కొంతమంది టాయిలెట్లో ఉండి కూడా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటు ఏం చూడాలో కూడా తెలియదు కదా. అయ్యో స్వామీజీ ఏదో చెప్తున్నాడే క్లిక్ చేసి అక్కడ వింటుండే వాళ్ళు ఉంటారు, కొందరు పడక గదిలో వినేవాళ్ళు ఉంటారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు సంబంధం లేదు, ఏదో బోర్ కొట్టియో పని లేకనో వింటూ ఉంటాడు. మీరు అడిగిన ప్రశ్న, ఇది అనితర సాధ్యమైనటువంటి యోగ మర్మం. ఇది చాలా మార్మికమైనది. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి దర్శనం అనుకోండి, నాకు వచ్చిన అనుభవాలు అనుకోండి. ఇలా కాకుండా దాన్ని తెలుసుకోవాలని ఉత్సుకు ఎవరికైనా ఉంటే ఒక పద్ధతిగా
అట్లా అడిగితే చెప్పవచ్చు. మాకేముంటుందామంటే మా సాధు ధర్మం లోపల తన అనుభవాలను యోగ్యుడైన శిష్యుడికే ధారబోయాలని ఉన్నది. తన యొక్క అనుష్ఠాన సంబంధితమైనటువంటి వ్యక్తికి కానీ, తన యొక్క మత పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన యొక్క పీఠ పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన చేత శిష్యరికం పొందిన వాడికి కానీ ధారబోయాలి తన అనుభవాలు. అయోగ్యంగా దేన్నే గనక ఇస్తే ఆ పాపం మాకు తగులుతుందని మా నియమం. ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదండి, నొప్పిస్తే క్షమించండి. అమ్మవారు జగన్మాత నా యందు ప్రత్యక్షమైనదా కాదా అని మీకు అనుమానం మొత్తం సంపూర్ణం కావాలనుకుంటే, నివృత్తి కావాలనుకుంటే, అంబాత్రయ క్షేత్రం అనే పేరు ఈ జగతిలో ఎక్కడ లేదు. అంబాత్రయ క్షేత్రం అనేది శాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా మీరు సిద్ధాంతులను అడగండి, ఎవరినన్నా సాంఖ్యశాస్త్ర నిపుణులను అడగండి, జ్యోతిషులను అడగండి. వేద విజ్ఞానం తెలిసిన వాళ్ళు అంబాత్రయ క్షేత్రం మీద ఎంత గొప్ప నిర్వచనం ఇస్తారో. ఆ పేరుని ఏ గ్రంథంలో కానీ ఏ గ్రాంధికంలో కానీ మేము చూడలేదు. ఆ జగన్మాతను అడిగితే ఈ రోజు అడిగాం, మరుసటి రోజు అమ్మ ముందు ఆ పేరు వచ్చింది. ఆ పేరు లిఖితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పట్టాభిషేకం చేశాం. ఆ క్షేత్రంలో పేరు కానీ, అక్కడ స్థాపితమైన అమ్మవార్లు కానీ, అక్కడ ఒక రుద్రశూలం ఉంటుందమ్మా, చాలా అద్భుతం అది. ఆ రుద్రశూలం కానీ, 7 జీవనదుల జలాలతో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ కోనేరు, కూర్మాకారపు కోనేరు, మన పీఠంలో గోమాత కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం. అదొక అద్భుతం. అంబాత్రయ క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే. అక్కడ 3 అమ్మలు 3 కలర్లతో ఉంటారు, బ్లాక్, ఎల్లో, రెడ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 అమ్మల్లాగానే అక్కడ ఒక కుక్క ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి, ఒక గోవు ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి, ఒక పిల్లి ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి. జగన్మాత నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నానని ఆ జీవరాశుల మీద ఆవరణమై చూపిస్తూ ఉన్నది. అది మాకు ప్రత్యక్షమైనటువంటి దర్శనం. చాలా సంతోషం. మీరు ఈ మాట చెప్తున్న కొద్దీ ఇంకా చూడాలి, ఒకసారి రావాలి సత్యానికి అనిపిస్తోంది. ఖచ్చితంగా వస్తాం, వచ్చి ప్రేక్షకులు కూడా తెలియచేయాలి, చాలా మందికి తెలియాలి కూడా. చాలా సంతోషం. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. ఆ ప్రశ్న అట్లేం లేదమ్మా, చెప్పొచ్చు. అమ్మ ఆత్మదర్శనం ఎలా కలిగిందంటే, 1 సంవత్సరం పాటు నేను నిరాహార యోగంలో ఉన్నాను. అది ఎలా ఉన్నానో ఇప్పుడు ఊహించుకుంటే సంవత్సరం దడబుట్టేస్తుంది ఇప్పుడు ఊహించుకుంటే. మీరు ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చారు, తాగాను. అంతకుముందు ఒక కప్పు టీ తాగాను. అప్పుడు ఎలా ఉన్నాను అంటే అది ఒక విధమైనటువంటి కసిలేంటి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద వ్యామోహితుడై ఒక అమ్మాయి పిచ్చిలో ఉన్నవాడు ఏమిచ్చినా పట్టించుకోడు. సైకలాజికల్గా ఆయన అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ప్రేమ. ఏమిచ్చినా పట్టించుకోడు, ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోడు, తినడు, తాగడు, అలా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఒక అమ్మాయి మీద సమ్మోహితుడైనట్లే నేను అమ్మవారి మీద సమ్మోహితుడనయ్యాను. ఆ తల్లి మీద టోటల్ నా బాడీ, నా ఎనర్జీ, నా యొక్క థింకింగ్ అంతా కూడా ఆమె మీద విడిచిపెట్టాను కాబట్టి ఆ మత్తులో ఉండగలిగానేమో. అప్పుడు ఇప్పటికీ ఉంటాను, పెద్ద విషయం కాదు. వ్యావహారికంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న ధర్మాన్ని అనుసరించి ఏదో అంత తీసుకుంటాను. అలా ఉన్నప్పుడు సరిగ్గా సంవత్సరానికి 365 రోజుల తర్వాత ఏ ముహూర్తానికైతే ధ్యానంలో ఉన్నానో సరిగ్గా అదే ముహూర్తానికి ఒక అద్భుతమైన తేజస్సు నేను చూశాను. ఆ తేజస్సుతో నేను సంభాషించిన సంభాషణలు లోక కళ్యాణ కారకములు. నేనేం చేయాలో నాకు అవగతమైనది, నేను ఎలా ఉండాలో నాకు అవగతమైనది. ఆ వాక్కును అనుసరించి ఇప్పటి వరకు ఉన్నాను. నన్ను చాలా మంది అడుగుతారు, నువ్వు చీర కట్టుకున్నావని. ఇది చీర కాదు, ఏకవస్త్రం, కుట్టని బట్ట, మడిపంచనే. జగన్మాత యొక్క దీక్ష నియమావళిని అనుసరించి కుంకుమ కలర్ పంచె కట్టాలి కాబట్టి అరుణకాంతి, అరుణవర్ణం, ఎర్రవర్ణం. నా అలంకారము, నా శిఖాబంధనము అంతా కూడా అమ్మ యొక్క ప్రసాదితం, అమ్మ యొక్క వాణి. అమ్మ చెప్పినట్టుగానే మీరున్నారు. అమ్మ చెప్పకపోయినా నాకు అనుభవాలు వచ్చినాయంటే కూడా భగవత్ ప్రసాదితమే కదా. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే జ్ఞానం ఎందే ఉత్పన్నం అవ్వాలి. దీనికి కేంద్రకం మహాసరస్వతి. ఆమె అనుగ్రహం ఉంటే తప్ప ఇది పనిచేయదు. మెంటల్గా మనం డిస్టర్బ్ అవుతున్నామంటే ఆ సరస్వతి యొక్క అనుగ్రహం తగ్గినట్టు లెక్క. సైకలాజికల్గా ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అంటే తప్పకుండా సరస్వతి శక్తిపాతం చేసి ఆయన మంచిగా అవుతాడు. శక్తిగా లేడు, దృఢంగా లేడు, అంగవైకల్యంతో ఉన్నాడంటే మహాకాళి శక్తిపాతం చేయాలి. ధన సంపత్తులతో ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే లక్ష్మీ శక్తిపాతం చేయాలి. ఈ 3 సమృద్ధిగా మనకు అంబాత్రయ క్షేత్రంలో దొరుకుతాయి. గురుగారు నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నా చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలు ఎవరికి కనబడతాయి? ఆత్మలు అసలు ఉన్నాయా? ఆత్మ లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, ఆత్మలు కనిపిస్తాయా లేదా? ఎవరికి కనబడుతున్నావు అంటే ఆత్మ కనబడుతున్నట్లే. కనబడతాయి
నువ్వు కళ్ళు మూసుకో ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకో ఏం కనిపించింది? బ్లాక్. టోటలీ బ్లాక్. కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం నువ్వు చూస్తున్నావు, నిన్ను ప్రపంచం చూస్తున్నదంటే ఆత్మదర్శనమే. ఆత్మ ఒక ఫోకస్గా కనిపించాలి, ఒక షాడో లాగా కనిపించాలి, ఒక లైట్ లాగా కనిపించాలనుకుంటే దానికి ధ్యానం ఉండాలి. ధ్యాన బలం, మంత్రబలం. కొందరు మంత్ర సాధన బాగా చేసి ఉన్న వాళ్లకు ఆత్మలు కనిపిస్తాయి. కొందరికి జన్మతహా వాళ్ళ యొక్క పుట్టిన గడియను బట్టి, ఆ ఎత్తిన జన్మను బట్టి కొందరికి సౌల్స్ కనిపిస్తుంటాయి, ఆత్మలు కనిపిస్తుంటాయి. కుక్కలకు పిల్లులకు రోజు కనిపిస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే అవి మాట్లాడలేవు, అరుస్తుంటాయి ఊక పిచ్చి పిచ్చిగా. మనం అర్థం చేసుకోవాలి వాటి అరుపులని. నీకు ఆత్మను చూడాలని ఉందా? ఒక సాధన ఉంటుంది అమ్మవారి, శ్మశానకాలి సాధన. యోగ్యుడైన గురువుని ఆశ్రయించి ఆ సాధన తీసుకున్నామంటే 61 రోజులు చేస్తే నీతోనికి వచ్చి మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత కంట్రోల్ కూడా చేయగలగాలి. మరి ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగనికనే తడబడుతున్నావు నువ్వు. ఆత్మ ఎంత భీకరంగా ఉంటుందో. అది ఆత్మలు కనబడతాయా, ఆత్మలు ఉన్నాయా నా క్వశ్చనే పిచ్చి క్వశ్చన్. ఆత్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నాం ఇంతమందిని? ఆత్మ లేని వాళ్ళు కావాలనుకుంటే హాస్పిటల్లో మార్చరీకి వెళ్ళండి, శ్మశానాలకు వెళ్ళండి. కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండి రోజుకి ఎంతోమంది వస్తారు. వాళ్ళలో ఆత్మ లేదు, మనలో ఉంది. ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు ఆత్మ లేని వాళ్ళని చూస్తాం. ఆత్మ లేనివాడు ఎవరిని చూడడు. రుద్రాక్ష ధరిస్తారంటారు కదా, దానివల్ల లాభాలు ఏంటి గురుగారు? రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే, ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది, అది రుద్రాక్ష. శివుని తరపు నుంచి, అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో, కైలాసం అంటాం కదా, శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది. శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసునా? ఆత్మ సంరక్షణ, నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. రుద్రాక్ష ధరించిన వాళ్లకు 99% హార్ట్ అటాకులు రావు, గుండె పేలిపోదు, గుండె బద్దలవ్వదు, గట్టిగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి, టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి. రెండవది ఆలోచన నియంత్రణను పొందుతాడు, మానసిక ప్రశాంతత. దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు, దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు, తనను తాను నియంత్రించుకుంటాడు, సమాజాన్ని నియంత్రిస్తాడు. అందుకే రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం, శాంత స్వాభావికం అలవరుతుంది. ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలి. రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు. ఒకవేళ మూత్ర విసర్జన చేసినా నీళ్లతో శిరప్రోక్షణ చేసుకోవాలి, మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి. ఎందుకోసం అంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి, ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత, ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే 24 గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది, నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది. అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది, అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి, దీని నుంచి వచ్చేటటువంటి పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది, డీకంపోజ్ ఏర్పడుతుంది. ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది ఈ జన్మ. అందుకే ఇది ధరించిన వంటి ఇది తినకు, ఇది తాగకు, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు. అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి? అయితే స్వామి కొంతమంది ఏం చేస్తారంటే మెడలోకి చేయించుకున్నారనుకోండి, చైన్ లాగాను, అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు, ఇలా అంటే వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, అప్పుడు తీసివేస్తారు, మళ్ళీ శుభ్రత మళ్ళీ వేసుకుంటారు. అలా చేయొచ్చా అసలు? ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం, మళ్ళీ వేసుకోవటం అలాంటివి? తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది. రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది, ఈ 2 సందర్భాల్లోనే. మూడవది శ్మశాన వాటికకి వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది. తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ, రుద్రాక్ష కానీ, పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు. ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు, ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను, ఉపమాలలు తీస్తూ ఉంటాను. ఇది నా కంఠహారం, ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది. సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల, మంత్రమహీమాల, దీన్ని తీయను. అన్య సమయమునందు నాన్ వెజ్ తింటాడు తీస్తా, తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది, ఆటవికం అవుతుంది, కానీ సాంప్రదాయకం కాదు. నువ్వు ఆ పూటకు తీసి మళ్ళీ వేసుకున్నప్పుడు తిన్నది ఎక్కడ ఉంటుంది? కడుపులోనే ఉంటుంది కదా.
దాని అవశేషాలు ఎక్కడ ఇముడుతాయి? నాడుల్లోనే ఇముడుతాయి కదా. దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? మనకు ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైనటువంటి వాయు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి. ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించవు, దౌర్భాగ్యం. ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట వస్తుంది చూడు, అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని, ప్రవాహకం ఉందని. అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి వచ్చే శక్తి తరంగానికి ఎదురవుతుంది, పడదు, పొంతన కుదరదు. అందుకే తినకూడదు. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలా 100% తీసి వేసుకునే ఉండాలి కన్నా ఉండాలి ఆహార నియమాలు పాటించాలి. రుద్రాక్షలో కంపల్సరీ వేసుకుని. పాటించాలి. అట్ ద సేమ్ రిజల్ట్ తులసి మాల వల్ల కూడా వస్తుంది. తులసి మాల వల్ల కూడా సేమ్ రిజల్ట్, రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్. ఈ రెండింటికన్నా 1,000,000 రెట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది. దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అసలు మానవుడు తన మేధస్సుతో తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీనివల్ల వస్తాయి. ఇది మా తపస్సులో నేను 6 నెలలు తపస్సు చేసి తెలుసుకున్నాను, ధరించాను. నిజంగా ఈ మధ్య చేతబడి అదే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటున్నారు, నిజంగా ఉన్నాయా? అది ఒక డిఫరెంట్ టైప్ బాణామతి చొల్లంగి ఏదో టైప్స్ ఆఫ్ చేతబడులు అంటున్నారు, నిజంగా ఉన్నాయా? 100% ఉంది. అంటే ఇలా ఇప్పుడు ఒక మనిషిని ఏమంటారు ఏదో వసం చేసుకోవాలనుకుంటారు, ఇంకోటి అదే మరుగు మందు ఇలాంటి టాపిక్స్ అంటారు, నిజంగా అవి వర్కౌట్ అవుతాయా? కెమికల్ రియాక్షన్ అది. ఇప్పుడు డాక్టర్లు కూడా వేరే ఏదైనా ఇలాంటి డ్రగ్ మనకి ఇస్తే మనకు రియాక్షన్ అవుతలేదా? అట్ ద సేమ్ పసురులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనిషిని ఆరోగ్యవంతంగా చేయొచ్చు, అనారోగ్యంగా చేయొచ్చు, మరణం కూడా చేయొచ్చు. ఇప్పుడు పుట్టినవి కాదు కదా, అనాది కాలంగా అప్పుడు పాతకాలం నుంచి వచ్చినవి ఇవి. ఇప్పుడు గోళీలు మందులు ఇవి ఉన్నాయి ఈ వల్ల, అప్పుడు అవి లేవు. పసర్లతోనే ఏదైనా చేసేవాళ్ళు కదా, అప్పుడు మరుగు మందులు మరల మందులు అప్పటి ఉంటున్నాయి. ఇవి చేతబడులు అంటారా? చేతబడులు ఉన్నాయి, అవి పనిచేస్తాయి, చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేయవచ్చు, చేయించవచ్చు అనేక రకాలుగా. లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు? చేతబడులు లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు? ఉంది అనడానికి 1,000,000 ప్రమాణాలు చూపిస్తాను నేను. నేనే సాక్ష్యం దానికి. యాజ్ ఏ సన్యాసిగా, ఒక స్పిరిచువల్ గురువుగా మేము మంచిని ఎంత శోధిస్తామో చెడును కూడా అంతే శోధించాలి. డాక్టర్ కావాలంటే ఫస్ట్ వైద్యం తెలవాలి, వైద్యం తెలవాలంటే ఔషధం తెలవాలి, ఔషధం తెలియాలంటే ధైర్యం తెలియాలి, ధైర్యం తెలియాలంటే ఆయన అన్నిటికీ దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? కోసేటప్పుడు ఇది బాడీ కదా ఎట్లా కోత అనుకుంటే ఆయన డాక్టర్ కాడు కదా. నేను సన్యాస ధర్మంలో రాకన్నా ముందు ఎన్నో శాస్త్రాలను శోధించాను నేను. ఎన్ని తంత్రశాస్త్రాలు లేవు మనకు? ఎన్నో ఉన్నాయి. సిద్ధనాగార్జున తంత్రంలో చాలా క్లియర్గా ఉన్నది. ఈజీగా చేయొచ్చు, చేతబడి, పెద్ద కష్టమేం కాదు. కానీ అది చెడు కదండి, ఇంకొకరు అవతలోనికి చెడు ఆశించడం అనేది ఎంత ఇప్పుడు అమ్మ నేను ఒక మాట చెప్తాను. నీకు రుచిగా కావాలని చెప్పేసి 1 కేజీ చికెన్ తెచ్చుకుంటావు, దాన్ని కోసేవాడికి డబ్బు కావాలి. కోస్తున్న కోడి యొక్క ప్రాణం నీకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. ఆయనకు డబ్బు అవసరం, నీకు చికెన్ అవసరం. అది వ్యక్తిగతమైన స్వార్థం. ఈనాడు పుల్వామా దాడి చేసి అంతమంది సైనికులను చంపేశారు. వాళ్ళకేమొస్తుంది? వాళ్ళకి తెలియదా వాళ్ళ మనసులని? అయ్యో ఎట్లా చంపుదామని వాళ్ళకి తెలియదా? కానీ జరిగింది. ఇది వ్యక్తిగతమైన స్వార్థం, వాళ్ళ యొక్క దురాభిప్రాయం, వాళ్ళ యొక్క దురాలోచన. చేసేవాళ్ళు చేస్తుంటారు, చేయించేవాళ్ళు చేయింపజేస్తుంటారు. బలయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే, చేతబడి క్రియలకు గురి అయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఏ ఇంట్లో అయితే రోజు ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తారో, ఏ ఇంట్లో అయితే రోజు సాయం సంధ్యలో దీపం పెడతారో, ఏ ఇంటి యజమాని వారానికి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో ఆ ఇంటికి చేతబడు ఎక్కదు. సంకేతాలు ఏమైనా తెలుస్తాయండి? సంకేతాలంటే చూడమ్మా, ఎన్ని ఔషధాలు వాడినా ప్రభావం చూపనప్పుడు, మెడిసినల్ ప్రభావం మన బాడీ మీద పడనప్పుడు, డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వనప్పుడు, మేము మా వరకు ప్రయత్నం చేస్తున్నామండి ఇంకా బాగా అవ్వట్లేదు అన్నారనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు విజ్ఞానవంతులైనటువంటి గురువులను కలవాలి. విజ్ఞానవంతులు, శాస్త్ర అధ్యాయం మీద పట్టున్న వాళ్ళు, మంత్ర సామ్రాజ్యం మీద పట్టున్న వాళ్ళని కలవాలి. అయ్యా మాకు ఈ సంకేతాలు వస్తున్నాయి, ఇవి ఎందుకు సూచన? ఈయన అడిగినట్లు పితృదోషాల, ఆయన అడిగినట్టు చేతబడుల, ఇంకొక అతను అడిగినట్టు పెద్దలు చేసిన పాపకర్మముల, తను చేసుకున్న పాపకర్మముల. జ్ఞానవంతుడైన వాడు, మంచి నిష్ణాతుడు దాన్ని విశ్లేషిస్తాడు, జాతక పరిశీలన చేసి ఇది ఇందు మూలంగా వస్తున్నది, నువ్వు ఇలా ఉండు, అంతే, తీరిపోతుంది. ఇంకా లేదనుకో, అవతలి వాడు స్వార్థపరుడైతే నిన్ను వాడుకుంటాడు తప్పిస్తే నీ సమస్యను వాడుకోడు. అర్థమవుతుందా? ఇప్పుడు జరుగుతున్నది అదే.
అలా జరగడం బట్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాలాంటి వాళ్ళని, ఏమీ లాభం అయ్యా మీ నుంచి సమాజంకి అంటున్నారు డైరెక్ట్ లైవ్లో మమ్మల్ని. మీ నుండి ఏం లాభం సమాజంకి అంటున్నారు. మేము చెప్పడం బట్టే కదా ఈరోజు పుష్కరాలు వస్తున్నాయని మీకు తెలుస్తున్నది. మేము చెప్పడం బట్టే కదా ఈరోజు మీకు గడియారం ఉన్నది. మేము చెప్పబట్టే కదా ఈరోజు మీకు క్యాలెండర్ ఉన్నది. మేము చెప్పడం బట్టే కదా మీకు గ్రహణాలు తెలుస్తున్నాయి. ఒకవేళ మా వల్ల మీకు లాభం లేదనుకుంటే ప్రపంచంలో ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా డిస్ట్రాయిడ్ చేయండి, నిత్యనూతంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి, ఒక పంచాంగ రచన చేయండి, చేయండి చూద్దాం. మీకున్న మోడర్న్ సైన్స్ని అనుసరించి చేయండి. ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మన వేద విజ్ఞానాన్ని అనుసరించే రీసెర్చ్లు చేస్తున్నారు. ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను నేను. పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఏ ఒక్క ఆవిష్కరణ జరిగిందా? విదేశీయులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఒక్క ఆవిష్కరణ జరిగిందా? తిరగలి కూడా లేదా ఆ దేశాల్లో, పిండి రుబ్బుకునే తిరగలి కూడా లేదా ఆ దేశాల్లో, తెలుసా? ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడున్న కళాఖండములను, ఇక్కడున్న ధర్మశాస్త్రాలను, వేద విజ్ఞానాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అన్ని ఆవిష్కరణలు చేశారు. ఇక్కడెందుకు కాలేదు గురూజీ అంటే ఇక్కడ దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి. 500 సంవత్సరాలు సుదీర్ఘంగా ఏడ్చినటువంటి మాలాంటి తాపసుల యొక్క ఆవేదనకు నిదర్శనంగా అయోధ్యలో రామాలయం కట్టించిన పుణ్యాత్మను ఓడగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు. ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నంత వరకు ఇక్కడ ఏ ఆవిష్కరణలు జరగవు, ఉన్నవే కూలగొట్టేస్తారు. ఇంకా అర్థమవుతుందా? అది సాధువుల వల్ల ఈ దేశానికి ఏ లాభం లేకపోవచ్చు, ఒక లాభం ఉన్నది. మానవుని పరివర్తనలోకి తీసుకొచ్చేది మేమే. నేను సన్యాసిని అయిన తర్వాత ఎంతోమందిని వ్యసన విముక్తుల్ని చేశాను, ఎంతోమందిని ఆల్కహాల్ నుంచి దూరం తీసుకొచ్చాను, ఎంతోమందిని ధర్మం వైపు నడిపిస్తున్నాను, జ్ఞానం వైపు నడిపిస్తున్నాను. నడవని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మా పీఠానికి ఎంతోమంది వచ్చి అమ్మా, నన్ను చాలామంది అమ్మ అంటారు, అమ్మవారిలాగా అంటారు, స్వామీజీ కూడా అంటారు, గురూజీ కూడా అంటారు. మా ఆయన మద్యంకి బానిసై రోజు వచ్చి తాగి నన్ను కొట్లో కొడుతున్నాడు అంటారు. ఇప్పుడు ఎవరు బాగా చేయాలి ఆయనని? వైద్య రంగంలో మద్యం బంద్ చేయడానికి ఏ ఔషధాలు లేవు, ట్రీట్మెంట్ లేదు. మాకున్న స్పిరిచువల్ ఎనర్జీ నుంచే వాళ్ళని అవాయిడ్ చేసి బయటికి తీసుకొస్తాం. చాలామందిని తెచ్చాం. మాలాంటి వాళ్ళం ఉన్నాము కాబట్టి అక్కడక్కడ ఇంకొంతవరకు మంచిగా ఉందేమో అనుకుంటాను. తాయితులు సంథింగ్ అది కట్టుకుంటారు కదా, వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? మొదట తాయిత్తు నిర్మాణం చేసే విజ్ఞానం ఉండాలి. ఏదో ఇప్పుడు ఏదో కట్టేస్తున్నారంటే నేనేం చేయలేను దానికి. తాయిత్తు నిర్మాణం వెనకాల మనకు మంచి క్లారిటీ ఉన్నది. తాయిత్తు ప్యూర్ కాపర్దై ఉండాలి, సిల్వర్దై ఉండాలి, పసిఫిక్ ఆఫ్ మెటలైజేషన్తో కూడి ఉండాలి. ధాతు శాస్త్రాన్ని అనుసరించి తాయిత్తు నిర్మాణం కావాలి. అందులో నిక్షిప్తం చేసే మంత్రం కరెక్ట్ ఉండాలి. మంత్రంతో పాటు దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఔషధాలు వేయాలి, వేర్లు, కొన్ని మూలికలు, కొన్ని పసర్లు వేసి నిర్బంధనం చేసి దాన్ని అభిమంత్రం చేసి కడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదు? అయ్యో, ప్రాణం లేని రాళ్ళే మనకు పనికొస్తున్నప్పుడు అదెందుకు పనిచేయదు? దాని నిర్మాణ శైలి తెలవాలి. ఇప్పుడు ఒక యంత్రము కానీ ఒక మూలిక కానీ కట్టాననుకో, నువ్వు స్నానం చేసేటప్పుడు అది నాని తొందరగా పాడైపోతుంది. గాలి తగిలి, ఎండ తగిలి ఎవరైనా చూడడం వలన వాటికొక నిర్బంధనము, వాటి యొక్క దాపుకము, వాటి కనుమరుగు చేసే కోణంలోనే ఒక దాంట్లో పెట్టి ఫిల్ చేస్తారు. దాన్ని ఫిల్ చేసి దాన్ని క్యాప్ పెడతాడు. కొన్ని రోజులు అది నీతో ఉండాలని, నీ ఆరా సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫైడ్ చేసి నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసిన తర్వాత ఆటోమేటిక్గా తాయిత్తు ఎగిరిపోతుంది. నీకు తెలియకుండా నీడను ఉసిపడుతుంది. అది తాయిత్తు చాలా పరమం, చాలా పవిత్రం. దాంట్లో చాలా వైజ్ఞానికమైన మూలం ఉన్నది. ఇప్పుడు తాయిత్తు అంటేనే భయపడతారు. వామ్మో తాయిత్తులా. గురుగారు, ఇప్పుడు దెయ్యాలు భూతాలని సైకియాట్రిస్ట్ ఒకలాగా చూస్తారు, ఈ గురువులు మీలాంటి వారు ఇంకొక కోణంలో చూస్తారు. ఎందుకు అలాగా? సైకలాజికల్ సబ్జెక్ట్ అనేది ఏదంటే మానసిక శాస్త్రం, అది మైండ్ రీడింగ్. అది వాళ్ళు కేవలం ఒక పుస్తక పటిమతో వాళ్ళు అయి ఉంటారు. అతను ఒక పుస్తక పటిమతో ఒక అధ్యయనపూర్వకంగా ఆయన ఆ స్థితికి వచ్చి ఉంటాడు. మేము పుస్తక పటిమ చేస్తాం, సాధన చేస్తాం, ధ్యానం చేస్తాం. మేము నేచర్తో కనెక్టివిటీ తీసుకుంటాం. ఫస్ట్ ప్రకృతికి అనుసంధానంగా మా జీవన విధానాలను మార్చుకుంటాం, దానికి అనుగుణంగా బ్రతుకుతాం. అప్పుడు పంచభూతాలు మాలో ఉంటాయి, మేము పంచభూతాల్లో ఉంటాం. పంచభూతాత్మకమైనదే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు అన్నీ కూడా, మనము కూడా, జీవరాశులన్నీ కూడా.
అన్నప్పుడు మా పట్టు ఎక్కువ ఉంటుందా, వాళ్ళ పట్టు ఎక్కువ ఉంటుందా? ఎంతోమంది వస్తారు మన పీఠానికి, మానసిక పరివర్తనం సరిగా లేని వాళ్ళు చాలామంది వస్తారు మనతోనికి. మేము ఆల్రెడీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా చేయించామండి, మేము డాక్టర్లను సంపాదించామండి అని రిపోర్ట్లో సహా వస్తారు మాతోనికి. అంటే ఒక సాధువు యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఆయన టచ్ అనేది ఎలా ఉంటుందంటే ఆయన హీలింగ్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆయన కరెక్ట్ సాధువు అయితే, ఆయన పరిపూర్ణమైన నిష్ణాతుడైతే, ఆడంబరమైన సాధువు అయితే ఇప్పుడు ఆయన సాధువు ముడితే ఏం కాలేదు కదంటే నేనేం చేయలేను దానికి. బోర్డులో కరెంట్ ఉందంటే ఏలు పెడితే షాక్ కొడుతుంది, లేకపోతే ఆ స్పిరిచువల్ పవర్ ఉండాలి ఆయన లోపల, ఆ ధ్యాన శక్తి ఉండాలి, ఆ యోగ శక్తి ఉండాలి, ఆ మంత్రశక్తి ఉండాలి, ఆ తపస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. గురుగారు ఒక చిన్న సందేహం అండి, మీ చేతి వేళ్ళు గమనించాను, ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్ తోటే ఉన్నాయి, బంగారం ఎక్కడ ధరించలేదు మీరు, కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి, బొట్టన వేలికి పెట్టుకున్నారు, ఏమిటండి విశేషం? అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం. తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది. చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్, మధ్య వేలి మీద, అనామిక వేలి మీద, చిటికన వేలి మీద. ఈ చిటికన వేలుకు ఉన్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనమై ఉన్నది. మన కెండిలో ఉండేటటువంటి, సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి, ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు. ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పురుషులకైతే చాలా, మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే. అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వలన ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి. అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి, ఆ గోళీలు మింగాలి, మందులు మింగాలి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం, మళ్ళీ ఇంకోటి జరగడం. మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు ఇవి మాకు సపోర్ట్ చేస్తాయి బాగా. మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి, మంత్రయుక్తమై ఉంటాయి. ఈ బొటన వేలికి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో పనిచేస్తావు అవి. ఈ నాడి మీద ఈ సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతమై ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బొటన వేలుకు సిల్వర్ పెట్టుకుంటే హార్ట్కు సంబంధించిన డిసీజ్ రావు, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది. మైండ్లో కూడా కణాల యొక్క శక్తి, ఆ మైండ్ యొక్క సెట్టింగ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు. ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది. బొటన వేలు, ఇది ఒక్క వేలు ఇక్కడ ఉండేటువంటి ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది. గుండెకు కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, ఐ ఫంక్షన్స్ కానీ అట్లా. సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా, సాంకేతికంగా, మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే. మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా. మా ఆశ్రమ ధర్మాలు, మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి. ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు. ఇవి బేడీలు అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడీ ఉంటుంది. ఒకటే వేసుకుంటారు. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఈషా ఫౌండేషన్, ఆయనకు ఒకటే ఉంటుంది. ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు 2 వేసుకుంటారు. అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 3, ఇక్కడ 3 ఉన్నాయి. ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను. 6 వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను. ఇప్పుడు చేతుకున్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2. ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి. మాతో ఉన్నాయంటే దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది. ఇవి ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను, అది చెయ్యకూడదు. ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ భాగంలో కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం. ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము, తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు, ప్రత్యేకించి మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు మెటల్ ఏవి కూడా ఉండొద్దు శరీరం మీద అని చెప్తారు కదండి. అది వాళ్ళకు తెలిసినటువంటి నియమావళి, వాళ్ళ యొక్క అనుభవం. ఉండొచ్చా అలా అసలు బంగారం కానీ వెండి కానీ ఉంటే? ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి. మరి కుండలాలు దేంతో వేసుకుంటారు? ఆ కాలం ఋషులకు కంఠహారం ఉండేది, దేంతో వేసుకునేవాళ్ళు? ఆ కాలం ఋషులకు కూడా
బేడి ఉండేది ఎడమ కాలుకి. చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు. చాలా మంది ఋషిపత్నులు ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు. వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి. షోడశ అలంకారములు ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ, పరిపూర్ణమైన స్త్రీ ధర్మం. 16 అలంకార ప్రాయములు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సతీ అనసూయ, రేణుక ఎల్లమ్మ, గార్గి, లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు. వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ. ఒక తుచ్చమైన మెటల్ ధ్యానంకి అడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం. దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయనిక చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు. మై ఒపీనియన్. వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి. సో వాటిని కంట్రోల్ చేయనిక కాక చాలామంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యంగా ఉండమంటుంటారేమో. కానీ ధరించవచ్చు 100%. ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా. ఊక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు. చర్మ రోగాలు రావు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు, యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు, థైరాయిడ్ ప్రాబ్లం రాదు, కఫం సమస్య రాదు, వాత పిత్త కఫ 3 దోషాలు మనకు రావు. ప్యూర్ కాపర్, ప్యూర్ సిల్వర్. ఇంకొక విజ్ఞానం చెప్పనా, ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా, చేతికున్నా, చెవిలో ఉన్నా, ముక్కులో ఉన్నా, ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది, ప్రమాణం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. బంగారం ఎంత మేలిమో, బంగారం ఎంత తేజస్సో మన శరీరంలో కూడా అంత సూక్ష్మత్మ శక్తిని ప్రవేశింపజేస్తుంది. అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు. అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు, పురుషులు తొందర గుటుక్కుమంటారు. మా తాత చనిపోయిన 20 సంవత్సరాలకు మా అవ్వ చనిపోయింది. అంటే మీరు మంగళసూత్ర రూపమో, ముక్కు పుడక, కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా. ఆయు ప్రమాణం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి. పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం. నవరత్నాలు, పంచలోహాలు మన పే మీద ఉండాలి. అదేదో అలంకృతంగా వేసుకునిలేరు అప్పుడు దేవతల కిరీటాల్లో, కుండలాల్లో, హారాల్లో, మనుల్లో. అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి, మన సెట్టింగ్ని బట్టి పెట్టారు. 30,000 40,000 హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు. సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు, పుష్టిగా తినొచ్చు, ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపవచ్చు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి మాత్రలు మింగి సైడ్ ఎఫెక్ట్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం. నేను చాలామంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకి మెటల్స్ సలహా ఇస్తుంటాను, రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను, రుద్రాక్షలు ఇస్తుంటాను, తాయెత్తులు కూడా ఇస్తుంటాను, యంత్రలిఖితం చేసి ఇస్తాను. ఇవి మూఢనమ్మకాలు, వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలామంది. ఇవి మూఢనమ్మకాలు అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది. క్రిస్టల్ థెరపీ, ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్నశాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది? మెటలైజేషన్కి సంబంధించిన గ్రానైటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు? ఏ లోహం, ఇనుము వాడొచ్చు కదా, లేకపోతే కంచు వాడొచ్చు కదా, కాపర్ వాడొచ్చు కదా. సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పనిచేయదు. శాటిలైట్లో కూడా బంగారు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. 100%. చాలా సంతోషం గురుగారు. ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి. సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకుంటున్నాం. అమ్మ అనుగ్రహం ఉంటే, ఆవిడ ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని, చెప్పేవాడు జ్ఞాని కాదు. ఇది తర్కశాస్త్రంలో మనకున్నది, మన హిందూయిజంలో. ప్రశ్న వేసేవాడు జ్ఞాని, చెప్పేవాడు కాదు. ఈయన సంవాదకుడు, అడిగేవాడు ఉదాత్త బ్రహ్మ. ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది. ఇంకా మంచి ప్రశ్నలు రాయండి, మళ్ళీ టైం ఇస్తాను, నేను మళ్ళీ వస్తాను. చాలా సంతోషం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.